Okay, so welcome back everyone to the final day of Hackathon 1. So again, sorry for the delay and the unexpected questions, unexpected issues and వస్తున్నాయి Hackathon లో. So today what we are going to do is Svelte కి కొంచెం ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. I mean project కి యూజ్ అయ్యేటట్టు చేద్దాం. ఓకేనా? How you can do big projects or anything with Svelte, right? So as usual, I'm going into code sandbox. And I need to click Svelte. ఓకే, సో స్వెల్ఫ్లో ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే where are the files? Okay, so files ఓకే, సో దిస్ ఇస్ ది ఫైల్ స్ట్రక్చర్ కదా, అన్ని తెలిసిందే కదా మీకు. సో నేను మళ్ళీ రిపీట్ ఏం చేయను. సో డైరెక్ట్లీ ఐ విల్ జంప్ ఇన్ టు సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో గైస్, ఈరోజు నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే ఓకే, సో ఇవన్నీ మనం టచ్ చేయకూడదు కదా. ఐ జస్ట్ నీడ్ ఓన్లీ యాప్ డాట్ స్వెల్ట్. సో వెయిట్ లేదంటే పని చేద్దాం. So I will create a fresh ఓకే, సో నేను ఇక్కడే కదా ఆపాం. సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. రైట్, సో నేను ఇవన్నీ మీకు చెప్పాను కదా. స్మాల్ వాయిస్ ఈజ్ నాట్ ఆడిబుల్. రైట్, వాయిస్ ఆడియో నాట్ ఆడిబుల్ వస్తుందా అట్లా? ఓకే, సో మనం ఏ ఎడిటింగ్ చేయాలన్నా వీ నీడ్ టు గో యాప్ డాట్ స్వెల్ట్, రైట్. సో నిన్న ఈ ప్రాజెక్ట్ చేశాను కదా. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మీరు వెబ్ డెవలపర్ అవుదాం అంటే మస్ట్గా ఈ కాన్సెప్ట్ మీకు తెలియాల్సిందే. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏపీఐ. సో ఏపీఐ అంటే మీకు సో బేసికలీ వాట్ ఏపీఐ మీన్స్, మీకు డిబిఎంఎస్లో ఆల్రెడీ చెప్పుంటారు సిస్టమ్ ఆర్కిటెక్చర్, 1 టైర్ ఆర్కిటెక్చర్, 2 టైర్ ఆర్కిటెక్చర్, 3 టైర్ ఆర్కిటెక్చర్. సో దాంట్లో క్లయింట్ అండ్ సర్వర్ అని ఉంటారు కదా ఇద్దరు. సో జనరల్లీ ఎనీ వెబ్ ప్రాజెక్ట్ విల్ కంటైన్ 2 parts, ద ఫ్రంట్ ఎండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ అనేది మనం రాస్తున్న హెచ్టిఎంఎల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో అది జస్ట్ డిస్ప్లే పర్పసెస్కి ఫ్రంట్ ఎండ్. సో నా కమింగ్ టు బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది అంటే డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడం, యూజర్స్ని చెక్ చేయడం, ఇవన్నీ చేస్తుంది డేటాబేస్, స్టోర్ చేయడం అన్ని. సో టు డూ ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి లింక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మన దగ్గర ఒక ఫ్రంట్ ఎండ్ ఉంది, ఏంటి ఒక యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది అండ్ ఒక డేటాబేస్ ఉంది. ఇప్పుడు యూజర్ ఇన్ఫర్మేషన్ ఆ డేటాబేస్లో స్టోర్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ని ఈ డేటాబేస్ని లింక్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఏ బ్యాక్ ఎండ్ కదా. సో ఆ బ్యాక్ ఎండ్ మనం ఏమంటామంటే వీ కాల్ ఇట్ యాజ్ ఏపీఐ, రైట్. సో ఏపీఐస్, సో వాటిని మనం ఏపీఐస్ అంటాం. సో ఏపీఐస్ అంటే సింప్లీ ది కనెక్ట్ ది బ్యాక్ ఎండ్ టు ఫ్రంట్ ఎండ్, అంటే డేటాబేస్ మన ఫ్రంట్ ఎండ్కి కలుపుతాయి. అండ్ వన్ మోర్ థింగ్ విల్ బి ఏపీఎస్ దేనికి వాడతామంటే ఒక అప్లికేషన్ని ఇంకో అప్లికేషన్ని కనెక్ట్ చేయడానికి కూడా ఏపీఎస్ని వాడతాం. అంటే ఇప్పుడు మీరు కొన్నిట్లో మీరు చూసుంటే కొన్ని వెబ్సైట్స్లో లాగిన్ విత్ గూగుల్ అని ఒక బటన్స్ వస్తాయి, లాగిన్ విత్ ఫేస్బుక్, లాగిన్ విత్ గిట్ హబ్, లాగిన్ విత్ ట్విట్టర్, ఇలా వస్తాయా? అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? అదే రెస్పాండింగ్ చాట్ బాక్స్ నేను ఎప్పుడైనా అడుగుతున్నా. సో లాగిన్ విత్ గూగుల్ అనేసి, సైన్ అప్ విత్ ట్విట్టర్ అనేసి అవన్నీ వస్తాయి కదా. సో అవన్నీ మనం క్రియేట్ చేసినవి కాదు కదా. ఐ మీన్ ఆ డేటాబేస్ అంతా ట్విట్టర్ వాడిది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్తో లాగిన్ అవుతున్నారు అనుకోండి, గూగుల్లో మనం స్టోర్ చేయండి, వీఆర్ యూజింగ్ ద గూగుల్ సర్వీసెస్ కదా. సో మీకు ఎప్పుడైనా సరే మీ అప్లికేషన్లో వేరే అప్లికేషన్తో కనెక్ట్ అవుదాం అనుకున్నారు అనుకోండి, వీ నీడ్ టు యూజ్ ఏపీఐస్. సో వాళ్ళ యొక్క ఏపీఐస్ని మనం వాడాలి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ట్విట్టర్ వాడుతున్నారు. ట్విట్టర్లో ఏంటంటే ఒక యూజర్ ట్విట్టర్ ప్రొఫైల్లో ఉన్న పోస్ట్స్ అన్ని మీకు కావాలనుకున్నారు అనుకోండి, సో మీరు అనుకోవచ్చు అది ట్విట్టర్ యాప్ కదా, మనం ఎలా తెస్తామనేసి. బట్ ఇఫ్ ద యాప్ ప్రొవైడ్స్ ఎన్ ఏపీఐ, పబ్లిక్గా ఏపీఐ అనేది అవైలబుల్ చేస్తే మనం ఏ యాప్ యొక్క డేటా అయినా మనం కూడా తెచ్చుకోవచ్చు, రైట్. సో మీకు చెప్తాను, వినడానికి కొంచెం క్లమ్జీగా ఉంటుంది, డోంట్ వరీ.
సో ఏపీఐ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఏపీఐ అంటే ఒక యాప్ని వేరే యాప్ కనెక్ట్ చేస్తుంది ఏపీఐ, లేదా ఒక యాప్లో వేరే యాప్ యొక్క సర్వీసెస్ మీరు యూస్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, అలాంటి కేసెస్లో కూడా ఏపీఐ ఉండాలి. సో ఆ ఏపీఐ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఆ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ట్విట్టర్లో ఉన్న ట్వీట్స్ కావాలనుకున్నారు అనుకోండి, దెన్ ట్విట్టర్ నీడ్స్ టు ప్రొవైడ్ ఎన్ ఏపీఐ. సో ట్విట్టర్ అనేవాడు ఏపీఐ ప్రొవైడ్ చేస్తే ఆ ఏపీఐ యూస్ చేసి మన యాప్లో ఆ ట్వీట్స్ని డిస్ప్లే చేయొచ్చు, రైట్? సో బట్ గివింగ్ ద ట్విట్టర్ ఏపీఐ ఈస్ కంప్లీట్లీ అప్ టు దేర్ ఓన్, అంటే వాళ్ళ ఇష్టం. ఏదో ఎవ్రీ కంపెనీ మస్ట్ నీడ్ టు ప్రొవైడ్ ఏపీఐ, అది మ్యాండేటరీ కాదు, వాళ్ళ ఇష్టం అనమాట. ఒకవేళ ఏపీఐ ప్రొవైడ్ చేశారు అనుకోండి, మనం ఆ ఏపీఐ యూస్ చేసి మన యాప్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఐ మీన్ ట్విట్టర్ ఫీచర్స్ అన్ని మన యాప్లో పెట్టుకోవచ్చు అనమాట. లైక్ అలాంటి ఫీచర్స్ అన్నిటి కోసం మనకి ఏపీఐస్ అనే ఉండాలి. సో కమింగ్ టు ఏపీఐ. సో ఏపీఐకి జనరలీ సో డిబిఎంఎస్ కొంచెం చెప్పాలి. సో డిబిఎంఎస్ అనేది చాలా బాగుంటుంది. సో అంతేం చెప్పను, ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను. సో ఎనీ ప్రెసెంట్ జనరేషన్ వీఆర్ యూజింగ్ ఈజ్ 3-tier ఆర్కిటెక్చర్. సో క్లయింట్ అనేది ఒకటి, సర్వర్ అనేది ఒకటి, రెండు ఉంటాయి. సో ఈ క్లయింట్కి సర్వర్కి మధ్యన ఇంటరాక్షనే మనం చూస్ చేయబోయేది. సో క్లయింట్స్ అంటే ఎవరంటే మన ఆండ్రాయిడ్ యాప్స్, ఐఓఎస్ యాప్స్, మన ఇప్పుడు బ్రౌజర్లో ఓపెన్ చేసామా, ఇవన్నీ ఏంటంటే క్లయింట్స్. సో క్లయింట్స్ ఎందుకు క్లయింట్స్ అన్నామంటే వీటి వల్లనే కదా మనం చూస్తున్నాం డేటా అంతా. సో దీస్ ఆర్ కాల్డ్ అస్ క్లయింట్స్. నౌ కమింగ్ టు సర్వర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే అవి బ్యాక్ ఎండ్లో ఉంటాయి, మన విజిబుల్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు గూగుల్ మీట్ ఒక కొత్త మీటింగ్ క్రియేట్ చేసామనుకోండి, మీరు మీటింగ్ గూగుల్ మీట్ మీరు క్రియేట్ చేశారు కాదు, ఇప్పుడు అందరికీ ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి గూగుల్ మీట్లో. ఇప్పుడు మీకు ఎవ్రీ సబ్జెక్ట్కి ఒక యూనిక్ లింక్ ఉంటుంది కదా. సో మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే వెళ్ళి ఎందులో కరెక్ట్గా ఆ సబ్జెక్ట్లోనే జాయిన్ అవుతున్నారు కదా, అవునా కాదా? అర్థమైందా చెప్పింది? ఫర్ ఎగ్జాంపుల్ డిబిఎంఎస్ క్లాసే తీసుకోండి, మీకు డిబిఎంఎస్ లింక్ క్లిక్ చేస్తే మీరు వెళ్ళి ఏ క్లాస్లో జాయిన్ అవుతున్నారు? ఎవ్రీ టైం డిబిఎంఎస్ క్లాస్లో జాయిన్ అవుతున్నారు కదా. వెళ్ళి పైథాన్ క్లాస్లో జాయిన్ అవుతున్నారా, ఇలా జావా క్లాస్లో జాయిన్ అవుతున్నారా? మీరు ఎప్పుడు ఆ లింక్ క్లిక్ చేసినా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఓపెన్ అవుతుంది? ఆల్వేస్ ఇట్ ఓపెన్స్ డిబిఎంఎస్ క్లాస్ కదా. సో ఈ చెకింగ్ అనేది బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది, ఐ మీన్ ఇన్ ద సర్వర్ జరుగుతుంది. సో ఇది కొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ లాగా అనిపిస్తే టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ లాగిన్ ఫామ్. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారు. మీరు ఇప్పుడు ఎంటర్ చేసిన డీటెయిల్స్ రైట్ అయ్యాయి అనుకోండి, ఏం చేయాలి? ఇన్స్టాగ్రామ్ యాప్ లాగిన్ డీటెయిల్స్ కరెక్ట్ అయితే ఏం చేస్తుంది ఇన్స్టాగ్రామ్? ఇట్ విల్ రీడైరెక్ట్ యూ టు ది హోమ్ పేజ్, అంతేనా? ఒకవేళ మీరు ఎంటర్ చేసిన క్రెడెన్షియల్స్ తప్పు అనుకోండి, అప్పుడు ఏం చెప్తుంది ఇన్స్టాగ్రామ్ అనేది? చెప్తుంది, అరే బాబు నువ్వు ఎంటర్ చేసిన డీటెయిల్స్ తప్పు అనేసి చెప్తుంది, అవునా? సో ఈ చెకింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఈ చెకింగ్ అనేది సర్వర్లో జరుగుతుంది. అర్థమైందా? హౌ క్లయింట్ పని ఏంటి, సర్వర్ పని ఏంటో అర్థమైందా? సో ఇప్పుడు క్లయింట్ చేసే పని ఏంటి? ఆ సర్వర్లో వచ్చిన రెస్పాన్స్ని డిస్ప్లే చేయడం. అంటే క్లయింట్లో ఇప్పుడు ఒకవేళ కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే క్లయింట్ ఏం చేయాలి? డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలి. తప్పు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే క్లయింట్ ఏం చేయాలి? ద డీటెయిల్స్ యూ ఎంటర్డ్ ఆర్ ఫాల్స్ అని చెప్పాలి, అవునా? గైస్ ఇది అర్థమైందా? క్లయింట్ ఏం చేస్తుంది, సర్వర్ ఏం చేస్తుంది? ఎవరీవన్ ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్. క్లయింట్ ఏం చేస్తుంది, సర్వర్ ఏం చేస్తుంది? క్లియర్ కదా? సో దీన్నే మనం ఏమంటామంటే ఆర్కిటెక్చర్ అంటే లైక్ కమ్యూనికేషన్, ఓకేనా? ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డిస్కస్. సో క్లయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది క్లయింట్. సో ఇన్స్టాగ్రామ్ డేటాబేస్ అనేది మన ఇన్స్టాగ్రామ్ సర్వర్. సో సర్వర్ ఏం చేస్తుంది? బ్యాక్ ఎండ్లో చెకింగ్స్ చేస్తుంది. క్లయింట్ ఏం చేస్తుంది? వాటిని డిస్ప్లే చేస్తుంది. సో ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్ ఎలా ఉంటుందంటే, సో గైస్ ఇది క్రూషియల్ పార్ట్, జాగ్రత్తగా వినండి. సో ఇవన్నీ మీకు డిబిఎంఎస్లో చెప్తారో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే చెప్తాను, వినండి. సో క్లయింట్ మనకి ఏముంటాయి? క్లయింట్ అండ్ సర్వర్, ఈ రెండు ఉన్నాయి, ఓకే, బాగానే ఉంది. సో క్లయింట్ ఏం చేస్తుంది, సర్వర్ ఏం చేస్తుంది మీకు తెలుసు, బట్ ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను చూడండి. సో క్లయింట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవుతున్నారు. సో క్లయింట్ ఏం చేస్తుంది? ఇట్ విల్ సెండ్ ఎ రిక్వెస్ట్. ఈ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. క్లయింట్ ఏం చేస్తుంది? ఇట్ సెండ్స్ ఎ రిక్వెస్ట్ టు ది సర్వర్. అంటే ఏంటి? మీరు ఇప్పుడు డీటెయిల్స్ ఎంటర్ చేశారు అనుకోండి, యూజర్ ఐడి, పాస్వర్డ్, అది ఏం చేస్తుంది? క్లయింట్ వాటిని వేరియబుల్స్లో స్టోర్ చేసి బ్యాక్ ఎండ్కి సెండ్ చేస్తారు. అరే బాబు ఒకసారి చెక్ చేయి ఈ డీటెయిల్స్ కరెక్టా రాంగ్ అనేసి. సో అప్పుడు ఏం చేస్తుంది? క్లయింట్ పంపిన రిక్వెస్ట్లోంచి అవి తీసుకొని సర్వర్ ఏం చేస్తుంది అంటే సర్వర్ అనేది చెక్ చేస్తుంది.
డీటెయిల్స్ అనేవి కరెక్టా రాంగా అనేసి. సో అది చెక్ చేసిన తర్వాత ఏం చేస్తుందంటే, సో సర్వర్ అనేది చెక్ చేసింది కాబట్టి ఇది మళ్ళీ ఎవరికి చెప్పాలి, తీసుకెళ్ళి మనం క్లయింట్కి చెప్పాలి కదా. సో దీన్ని ఏమంటామంటే రెస్పాన్స్ అంటాం. ఏమంటాం? రెస్పాన్స్. సో ఏంటి, క్లయింట్ సర్వర్కి పంపితే రిక్వెస్ట్ అంటాం, సర్వర్ నుంచి క్లయింట్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటాం? రెస్పాన్స్ అంటాం. గైస్ ఇది క్లియరా? వాట్ ఈజ్ రిక్వెస్ట్? గైస్ నాకు అందరూ చాట్ బాక్స్లో యాక్టివ్గా ఉండాలి. సో మీకోసం ఎంత యాప్ పెట్టాను, లేదంటే చక్కగా యూట్యూబ్లో పెట్టేసుకుందాం కదా, మీరు ఇంటరాక్ట్ అవుతారు అన్న దీంట్లోనే చెప్తున్నాను, ఇంకేం కాదు. సో వాట్ ఈజ్ రిక్వెస్ట్ అండ్ వాట్ ఈజ్ రెస్పాన్స్? సో క్లయింట్ నుంచి సర్వర్కి వెళ్తే రిక్వెస్ట్, సర్వర్ నుంచి క్లయింట్కి వస్తే రెస్పాన్స్, రైట్? ఆసమ్. సో ఈ బేసిక్స్ తెలిస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. నౌ ద థింగ్ ఈజ్ రిక్వెస్ట్ ఫార్మాట్. ఐ మీన్ రిక్వెస్ట్ అంటున్నాం అన్నీ బాగానే ఉంది, అసలు రిక్వెస్ట్ అంటే ఏంటి, రెస్పాన్స్ అంటే ఏంటి, అంటే ఏ స్ట్రక్చర్లో ఉంటాయి అసలు, అదే కదా. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవుతున్నాను అనుకోండి, మనకి ఏ ఫీల్డ్స్ ఉంటాయి? ఇన్స్టాగ్రామ్లో ఏమేమి ఉంటాయి మనకి? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, అంతేనా? సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటాయి. ఇప్పుడు క్లయింట్ ఫీల్డ్ మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇన్స్టాగ్రామ్ క్లయింట్ ఏం చేస్తుంది, ఈ యూజర్ నేమ్ని పాస్వర్డ్ని ఎవరికి పంపిస్తుంది? సర్వర్కి పంపిస్తుంది, అంతేనా? సో ద రిక్వెస్ట్ కంటైన్స్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, అవునా? సో క్లయింట్ అనేది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సర్వర్కి పంపిస్తుంది. ఇప్పుడు సర్వర్ ఏం చేస్తుంది, ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ చెక్ చేసి ఏం చేస్తుంది, డీటెయిల్స్ అనేవి ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది, అంతేనా? రైట్? సో అర్థమైందా? సో క్లయింట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ పంపిస్తుంది సర్వర్కి, సర్వర్ అనేది బ్యాక్ ఎండ్లో చెక్ చేసి ఏం రిటర్న్ చేస్తుంది, యూజర్ అనేవాడు యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్, అంతేనా? అర్థమైందా? కమాన్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద చాట్. నేను మళ్ళీ నా 10 సార్లు చెప్పించద్దు చాట్ అనేసి, మీరు చాట్ని మీరు వెంటనే రెస్పాండ్ అవ్వండి, మీకు ఏం అర్థమైనా అర్థమవుతున్నా, రైట్? సో అలా ఉంటుంది. సో ఇప్పుడు ద క్వశ్చన్ ఈస్, బాగానే ఉంది, రిక్వెస్ట్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది, బాగానే ఉంది, రెస్పాన్స్లో ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఐ మీన్ వేరియబుల్స్ లాగా ఉంటుందా, అరేస్ లాగా ఉంటుందా, అసలు ఏ డేటా స్ట్రక్చర్లో ఉంటాయి, అంతేనా? ఆ డౌట్ రావాలి కదా. సో హియర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. మీకు జావా స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు ఆ కాన్సెప్ట్ చెప్పాను, అరే చాలా ఇంపార్టెంట్, ఇది ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతుందని చెప్పాను. ఆ కాన్సెప్టే వచ్చేసి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జైసాన్. ఏంటది? జేసాన్. సో ఏ ఫార్మాట్లో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ బోత్ విల్ బి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ జైసాన్. సో జేసాన్ అంటే మరి ఏదో మీకు తెలియని ఏదో కాదు, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఏంటి జేసాన్ అంటే? జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. సో ఆబ్జెక్ట్స్ తెలుసు కదా జావా స్క్రిప్ట్లో అందరికీ, అందుకే మీకు జావా స్క్రిప్ట్ బేసిక్స్ని రివైజ్ చేయమన్నా, ఊరికే కాదు. సో జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి జావా స్క్రిప్ట్లో? కలెక్షన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పేర్స్, అంతేనా? సో ఏ బ్రేసెస్తో మనం ఇండికేట్ చేస్తాం ఆబ్జెక్ట్స్ని ఇన్ జావా స్క్రిప్ట్? లెట్ ఏ ఈక్వల్స్ టు నేమ్ అండ్ వాల్యూ, అంతేనా? ఇదే కదా ఆబ్జెక్ట్స్ అండి. అర్థమైందా? సో దీన్ని మనం ఏమంటాం? ఆబ్జెక్ట్స్ అని అంటాం. సో ఇప్పుడు అర్థమైంది, జావా స్క్రిప్ట్ చదవమని చెప్పాను, ఇంకా మీకు చదవకపోతే మీరే లాస్ అవుతారు. సో మళ్ళీ వార్న్ చేస్తున్నా, జావా స్క్రిప్ట్ బేసిక్స్ అనేది ఇంపార్టెంట్. మీకు ఏదో జావా స్క్రిప్ట్ అనేది ఇన్ డెప్త్గా అవసరం లేదు, నేను చెప్పిన 5 వీడియోస్ చూస్తే చాలు. సో ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే బోత్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ విల్ బి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ జేసాన్. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు నాకు చెప్పండి, రిక్వెస్ట్ అనేది ఎలా ఉంటుందో? రిక్వెస్ట్ అనేది రిక్వెస్ట్ వేరియబుల్ ఇలా ఉంటుంది, ఎలా ఉంటుంది? యూజర్ నేమ్, యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ ఇక్కడ ఉంటుంది, అండ్ పాస్వర్డ్, అది ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ ఉంటుంది. సో అర్థమైందా? ఏ ఫార్మాట్లో రిక్వెస్ట్ పంపిస్తామో ఏ ఫార్మాట్లో మనకు రెస్పాన్స్ వస్తుందో, రెస్పాన్స్ కూడా ఇలాగే వస్తుంది. లెట్ రెస్పాన్స్ ఈక్వల్ టు
ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తుంది వాల్యూ దగ్గర అంతే. సో గైస్ ఇక్కడ దాకా క్లియరా? ఏపీఐస్ అంటే జస్ట్ బిగినింగే చెప్పాను, నేను డెప్త్ చెప్పలేదు. అరే మీరు మెసేజ్ పెట్టమంటే మీరు ఆడికి ఎమోజీస్ రియాక్షన్ చేస్తున్నారండి. మీరు నాకు రిప్లై ఇవ్వడం పర్లేదు, బట్ మీరు రెస్పాండ్ అవ్వండి. నేను గంటల గంటలు చెప్తున్నాను, నేనే అలసిపోవట్లేదు. ఒక మెసేజ్ పెట్టడానికి ఎందుకంత హెసిటేట్ అవుతున్నారు మీరు? మీకు ఇవన్నీ కాదురా, మీకు ఈ హ్యాకథాన్స్ పెట్టకూడదు. మిమ్మల్ని ఎలా మార్చాలో హ్యాకథాన్స్ పెట్టాలి. డెఫినెట్గా పెడతాను అది కూడా. నాన్ టెక్నికల్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేయాలి మీకు. చాలా పూర్గా ఉన్నారు నాన్ టెక్నికల్ స్కిల్స్లో. మీరు ఎక్కడ మెసేజ్ పెడితే ఎవడే పక్కోడు ఏమనేసుకుంటాడా అన్నట్టు ఆ ఫీలింగే తప్ప నా కోసం ఎవడు పెట్టట్లేదు మెసేజ్. చూస్తాను రైట్. సో సో గైస్ ఎందుకు మీకు ఎంత చెప్తున్నాను తెలుసు అసలు? ఇవన్నీ అసలు టీచర్స్ చెప్పాల్సిన కాన్సెప్ట్స్. డిబిఎంఎస్లో ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. డిబిఎంఎస్లో మీకు ఎక్కడైనా ఈ జైసన్ అన్న వర్డ్ ఎవరైనా ఏ ఫ్యాకల్టీని చెప్తే నాకు వచ్చి చెప్పండి, అన్నీ మాకు చెప్పారని కాన్సెప్ట్ అనేసి చెప్పరు. బట్ డిబిఎంఎస్ కావాల్సిందే రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. అలాగని ఫ్యాకల్టీ తప్పు కాదు, మన సిలబస్ అలా డిజైన్ చేశారు వారస్ట్గా. పనికి మాలవన్నీ పెట్టారు కానీ పనికి వచ్చినవి పెట్టలేదు. సో క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి అందరూ చదివేస్తారు క్వశ్చన్, బట్ బొమ్మ వేసేస్తారు, ఆర్కిటెక్చర్ అంటే రాసేస్తారు, బట్ ఎవరు క్లయింట్ రెస్పాన్స్, క్లయింట్ సర్వర్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఎవరు చెప్పలేదు. సో ఇది పెంచుకోండి. అర్థమైంది కదా? వాట్ ఈస్ క్లయింట్, వాట్ ఈస్ సర్వర్, హౌ క్లయింట్ విల్ రెస్పాండ్ టు సర్వర్ అండ్ హౌ సర్వర్ రెస్పాండ్ టు క్లయింట్, అండ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఫార్మాట్స్ అలాగ ఉంటాయి. అర్థమైందా ఎవ్రీవన్? సో అందరికీ క్లియర్ అయితే నేను నెక్స్ట్ కాన్సెప్ట్ మూవ్ అవుతాను. సో నైస్. సో ఇది నేను చెప్పదలుచుకున్న బేసిక్స్. ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు మీకు మీ హ్యాకథాన్కి ఇప్పటి నుంచి హ్యాకథాన్ స్టార్ట్ అవుతుంది చూసుకోండి. మీరు అనుకుంటున్నారు కదా, సో ఆబ్వియస్లీ డౌట్ వచ్చి ఉంటుంది, అని హ్యాకథాన్స్ టీమ్స్లో చేస్తున్నాం కదా, బట్ మేము వెబ్సైట్ చేస్తున్నాం కదా, టీమ్ ఎలా చేస్తామని, మాకు కోఆర్డినేషన్ ఎలాగ వస్తుంది వర్క్ చేయడానికి అనుకుంటారు కదా. అసలు ఏం ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలని డౌట్ వచ్చిందా? అలాగా అంటే నేను చెప్పినవి చేసి పెట్టేస్తామా హ్యాకథాన్ కానీ డౌట్ వచ్చిందా? అని ఏంటి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ బటన్ పెట్టేస్తామా ప్రాజెక్ట్ అనేసి? అవును కదా. సో ప్రాజెక్ట్ అనేది ఉండాలి కదన్నీ, ఎలా చేస్తాం ప్రాజెక్ట్ అనేసి డౌట్ రావాలి కదా. సో దిస్ ఇస్ ద థింగ్, ఎవ్రీ ప్రాజెక్ట్, ఎవ్రీ టీమ్ సబ్మిట్ చేస్తున్న ప్రాజెక్ట్లో ద కండిషన్ ఈస్ యూ మస్ట్ నీడ్ టు యూస్ వన్ సింగిల్ ఏపీఐ. అంటే ఒక ఏపీఐ మినిమం వాడాలి. మీరు ఎన్ని వాడుతున్నా ఇష్టం, కానీ యూ నీడ్ టు యూజ్ ఎ మినిమం ఆఫ్ వన్ ఏపీఐ. ఇఫ్ మీరు చేసిన ప్రాజెక్ట్లో ఏపీఐస్ యూజ్ చేయలేదనుకోండి, ప్రాజెక్ట్ విల్ బి డిస్క్వాలిఫైడ్ డైరెక్ట్లీ. సో డోంట్ వరీ, ఇంకా నేనేం చెప్పలేదు ఎలా వాడాలనేసి. మీకు ఒక్కసారి ఏపీఐ అంటే జస్ట్ ఐడియా వచ్చింది కదా, నేను చెప్తానండి, డోంట్ వరీ. బట్ నేను చెప్పింది అర్థమైంది కదా. కాంపిటీషన్ స్ట్రక్చర్ ఏంటి, రూల్ కాంపిటీషన్లో మీరు చేస్తున్న ప్రాజెక్ట్లో మస్ట్ బి యూనిట్ టు యూజ్ అట్లీస్ట్ వన్ ఏపీఐ. అవునా? రైట్. సో ఇప్పుడు నేను ఏపీఐ అంటే ఏంటి, ఒక ఏపీఐని ఎలా వాడాలి, అసలు ఏపీఐ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అన్నీ మీకు చెప్తా. సో ఏపీఐ ఇస్ ది బ్యాక్ ఎండ్ అని చెప్పాం కదా. ఇప్పుడు దాన్ని నేను దేంతో ఇంటిగ్రేట్ చేయాలి? ఏపీఐని దేనికి ఇంటిగ్రేట్ చేయాలి? ఏపీఐని ఇప్పుడు నేను ఎక్కడ వాడదాం అనుకుంటున్నాను? అదే ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ కరెక్టే. సో మనం యూజ్ చేస్తున్న ఫ్రంట్ ఎండ్ ఏంటి, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ ఫ్రంట్ ఎండ్ దట్ వీఆర్ యూజింగ్, అది మీరు చెప్పాలి. మనం ఏం ఫ్రంట్ ఎండ్ వాడుతున్నాం? స్వెల్ట్. వెరీ గుడ్. సో మనం ఏం వాడుతున్నాం? స్వెల్ట్. ఇప్పుడు మనం స్వెల్ట్ని ఒక ఏపీఐని ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్ ఇది చెప్పే ముందు మీకు ఏపీఐ అంటే ఏంటో చెప్పాలి. అవునా? ఏపీఐ అంటే చెప్పకపోతే మీకు ఏం అర్థం కాదు కదా. సో అంటే మీకు అసలు ఎలా వర్క్ అవుతుందో రియల్ లైఫ్లో చూపిస్తాను చూడండి. Guys, okay, 1 minute. I'm searching an API. రైట్. సో గైస్ వెయిట్ చేయండి, ఇంకొక స్క్రీన్ షేర్ చేస్తాను.
సో గైస్ అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా, రైట్? ఐ హోప్ సో ద స్క్రీన్ ఈజ్ విజిబుల్ ఫర్ ఎవరి వన్. గైస్ ఒకసారి చాట్లో చెప్పండి, అందరికి కనిపిస్తుంది కదా స్క్రీన్? ఐ మీన్ ఏం కనిపిస్తుంది? ఈ వెబ్సైట్ కనిపిస్తుంది అందరికి? థర్డ్ ట్యాబ్ ఎక్కడ కనిపిస్తుంది? థర్డ్ ట్యాబేనా ఇది కనిపిస్తుంది కదా? ట్యాబ్ నెంబర్ 3 కదా అందరికీ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో సో ఎవ్రీ ఏపీఐ కన్సిస్ట్ ఆఫ్ 2 థింగ్స్. ఏంటంటే అది రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్, అవునా? సో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ బాగానే ఉంటుంది. ఇట్స్ ఎన్ యూఆర్ఎల్. అంటే మీరు సింపుల్గా మరేం లేదు. ఇప్పుడు మీరు అనుకున్నాం కదా అన్నయ్య, క్లయింట్ అనేది సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీఐ అన్నాం, బాగానే ఉంది. నెక్స్ట్ సర్వర్ అనేది కూడా క్లయింట్కి రెస్పాన్స్ పంపిస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీఐ. రిక్వెస్ట్ ఎలా ఉంటుందో తెలుసు, రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుసు, క్లయింట్ అంటే ఏముంటుందో తెలుసు, సర్వర్ అంటే ఏంటో తెలుసు. బట్ ఏపీఐ అనేది ఎలా ఉంటుందని ఆ డౌట్ రావాలా? వచ్చింది రాలేదా? ఆ క్యాటలిస్ట్ అనేది ఎలా ఉంటుందో రాలేదు, డౌట్ రావాలి కదా. అసలు ఏపీఐ చూడడానికి ఎలా ఉంటుందని అనేసి వచ్చింది రాలేదా? అసలు ఏపీఐ ఎలా ఉంటుంది విజిబుల్? రిక్వెస్ట్ ఎలా ఉంటుంది మీకు తెలుసు, ఎలా ఉంటుంది రిక్వెస్ట్? జైసాన్. రెస్పాన్స్ ఎలా ఉంటుంది మీకు తెలుసు, ఎలా ఉంటుంది? జైసాన్. స్క్రీన్ బాగుంది కదా, పారలాక్స్ ఎఫెక్ట్ లా వచ్చింది. సో రిక్వెస్ట్ అనేది జైసన్ లాగా ఉంటుంది అన్నారు, బాగానే ఉంది. రెస్పాన్స్ జైసన్ బాగానే ఉంటుంది అన్నాం. క్లయింట్ అనేది బ్రౌజర్ అని చెప్పి బాగుంది, సర్వర్ అనేది డేటాబేస్ అని చెప్పి బాగుంది. వాట్ అసలు ఏపీఐ ఎలా ఉంటుందని డౌట్ రావాలి, అవునా కదా? అసలు ఏపీఐ ఎలా ఉంటుందని ఏముండదు. ఏపీఐ ఈజ్ ఏ వెబ్సైట్, ఐ మీన్ వెబ్సైట్ కాదు, యూఆర్ఎల్. సో ఏపీఐ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో ఏ యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే తెలిసింది కదా, google.com, facebook.com, ఇవన్నీ యూఆర్ఎల్స్ అంటాం కదా. సిమిలర్లీ ఏపీఐ కూడా ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ యూఆర్ఎల్. సో ఇప్పుడు కమింగ్ టు దిస్ వెబ్సైట్, మీరు ఇప్పుడు చూస్తే యూఆర్ఎల్ కనిపిస్తుందా పైన? రైట్, కనిపించిందా? సో దిస్ ఈస్ ది ఏపీఐ. మన ఏపీఐ అనేది ఇదే. సో అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఏపీఐ దట్ వీఆర్ యూజింగ్. సో మీకు చెప్పాను ఏపీఐ ఎలా ఉంటుందో, ఏపీఐ కూడా యూఆర్ఎల్ లాగే ఉంటుంది. బట్ చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఏపీఐని యూఆర్ఎల్ అనేస్తే, వెబ్సైట్ని యూఆర్ఎల్ అనేస్తే మనకి టెక్నాలజీ కన్ఫ్యూజన్ వస్తుంది కదా. సో ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఏంటంటే, చూడండి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అని అదేంటి నువ్వు యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే వెబ్ పేజ్ రావాలి కదా, ఇదేంటి ఇది? మీరు చూసారు ఇదేంటిది? కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఈ ఐకాన్ ఉందంటే ఇదేంటిది? ఏం రిటర్న్ అయినట్టు చెప్పండి? ఈ ఐకాన్ రిటర్న్ అయిందంటే ఏం రిటర్న్ అయినట్టు? అదేంటో చెప్పండి ఆ సింబల్. కమాన్, మీ జావా స్క్రిప్ట్ స్కిల్స్ నేను ఇప్పుడు పసిగడతా. సో నేను ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే నాకు ఇదేదో వచ్చింది, వెబ్ పేజ్ ఓపెన్ అవ్వకుండా ఇంకేదో వచ్చింది, డేటా వచ్చింది. ఏంటా డేటా? ఏ ఫార్మాట్లో ఉందా డేటా? ఆ సింబల్స్ ఏమంటాం? వాట్ ఆర్ దీస్ సింబల్స్ కాల్డ్? ఈ బ్రాకెట్స్ ఉంటే ఏమంటాం మనం? జైసాన్. రైట్, జైసాన్ అంటే ఫ్లవర్ బ్రేసెస్ ఉండాలి. నాకు ఏ బ్రేసెస్ వచ్చాయి? వెరీ గుడ్, లిస్ట్. సో ఏంటది? లిస్ట్ అంటాం దీన్ని, ఆర్ యారే అనే అనవచ్చు. సో ఎందుకు? స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ అన్ యారే. సో నౌ కమింగ్ టు, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే చూడండి, ఇప్పుడు చూడండి మీరు అన్నది కరెక్ట్ అవుద్ది. దీంట్ లోపల ఏమున్నాయి ఆ లిస్ట్ లోపల? ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, సో లిస్ట్ లోపల ఏమున్నది? ఏ ఫార్మాట్లో వచ్చింది? ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మనకి రిటర్న్ అయింది లిస్ట్, బట్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ ఈజ్ ఏ ఏంటి ఇది? ఫ్లవర్ బ్రేసెస్ వచ్చాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్, లేదా జైసాన్ ఆబ్జెక్ట్ అంటాం. సో గైస్ క్లియర్ అయిందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏపీఐ అండ్ వెబ్సైట్? అంటే ఏపీఐ యూఆర్ఎల్కి వెబ్సైట్ యూఆర్ఎల్కి డిఫరెన్స్ అర్థమైందా? వెబ్సైట్ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే హెచ్టిఎంఎల్ రిటర్న్ అవుద్ది, ఏపీఐ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే ఏం రిటర్న్ అవుద్ది? కమాన్, యూ నీడ్ టు ఆన్సర్. వెబ్సైట్ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే హెచ్టిఎంఎల్ రిటర్న్ అవుద్ది, బాగానే ఉంది. ఏపీఐ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే ఏం రిటర్న్ అవుద్ది మనకి అవుట్పుట్లో? లిస్ట్ అయితే జైసన్ ఆబ్జెక్ట్. సో లిస్ట్ అనేది పక్కా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ 10 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి లిస్ట్లో పెట్టేసి రిటర్న్ చేసాం. బట్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ని కూడా మనం రిటర్న్ చేసుకోవచ్చు, ఓకేనా? సో గైస్ ఆబ్జెక్ట్స్ అనే చెప్పండి, జైసాన్ అని చెప్పండి టు బి స్పెసిఫిక్, ఓకేనా? లిస్ట్ ఆబ్జెక్ట్ జైసాన్, ఓకేనా? అగైన్ ఐమ్ ఆస్కింగ్, వెబ్సైట్ అయితే ఏం రిటర్న్ చేస్తుంది?
HTML code. అది API URL అయితే రిటర్న్ చేస్తుంది JSON. వెరీ గుడ్. సో నౌ ఇప్పుడు బాగానే ఉంది. సో ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఏం చేశారంటే డిఫరెంట్ టెర్మినాలజీస్ ఇచ్చారు. ఇప్పుడు ప్రతిసారి మనం వెబ్సైట్ URL API URL అన్నాం కదా. సో అందుకే సింప్లీ వెబ్సైట్స్కి అయితే URL అంటాం. ఏమంటాం? సింపుల్ టెర్మినాలజీ. వెబ్సైట్స్కి URL అంటాం. APIకి ఏమంటాం అంటే ఎండ్ పాయింట్ అంటాం. ఏమంటాం? ఎండ్ పాయింట్. API ఎండ్ పాయింట్, రైట్? సో వెబ్సైట్కి అయితే ఏమంటాం? URL. APIకి అయితే ఎండ్ పాయింట్. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఇది URL ఐ మీన్ ఈ API ఇది ఉంది కదా పైన ఉన్నది, అది URL ఎండ్ పాయింట్. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది ఏంటి? దిస్ ఇస్ ఏ ఎండ్ పాయింట్. వెరీ గుడ్. ఇప్పుడు ఇది చెప్పండి, సో ఈ www.google.com ఇది URL ఎండ్ పాయింట్. ఈ google.com ఏమంటాం? API అది URL ఎండ్ పాయింట్ google.com అయితే. సో google.com అయితే URL అంటాం, అంతేనా? అదే ఇందాక పెట్టింది అయితే ఎండ్ పాయింట్ అంటాం, రైట్? సో ఆ క్లారిటీ వచ్చింది కదా, రైట్? ఓకే, సో ఈ క్లారిటీ వస్తే ఇంక మనం స్టార్ట్ చేసేయచ్చు. సో ఇప్పుడు జస్ట్ వెయిట్, విల్ షేర్ అనదర్ స్క్రీన్. షేర్ స్క్రీన్ చేయడం. స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? My entire screen is visible, right? Just for the confirmation. రైట్. సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే మన వెబ్సైట్లో అసలు API వల్ల యూజ్ ఏంటి, అవునా? అదే బాగానే ఉంది. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఎండ్ పాయింట్ ఓపెన్ అవుతుంది, బాగానే ఉంది. గైస్ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. ఇంకా నుంచి నేను వెబ్సైట్ అన్నానంటే HTML కోడ్ రిటర్న్ అవుతున్నట్టు, ఎండ్ పాయింట్ అన్నానంటే అది ఏం రిటర్న్ చేస్తున్నట్టు, ఆ URL అనేది JSON. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అనియా మనం వెబ్సైట్స్ చేసేదే HTML కోడ్ రిటర్న్ చేయడం కోసం కదా, JSON వల్ల రిటర్న్ యూసేజ్ ఏంటని అనేసి. సో దీనికి APIస్ని మనం దేనికి వాడతామంటే టు డిస్ప్లే డైనమిక్ డేటా. దేన్ని డిస్ప్లే చేయడం కోసం? డైనమిక్ డేటా. మన వెబ్సైట్లో మీరు ఇప్పుడు చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారనుకోండి, ఫస్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఒక డేటా వస్తుంది, మళ్ళీ రీఫ్రెష్ చేశారనుకోండి సేమ్ డేటా వస్తుందా? అదే సేమ్ పోస్ట్లు వస్తే డిఫరెంట్ పోస్ట్స్ వస్తాయి నెక్స్ట్ టైం. Instagram.comకి వెళ్ళారు, బాగానే ఉంది. రీఫ్రెష్ చేశారనుకోండి సేమ్ పోస్ట్ వస్తే డిఫరెంట్ పోస్ట్ వస్తాయి, ఎవ్రీ టైం డిఫరెంట్ పోస్ట్ వస్తాయి కదా. దీన్ని మనం ఏమంటామంటే డైనమిక్ లోడింగ్ అంటాం, అవునా? ఇప్పుడు మనం చేసిన వెబ్సైట్లో డైనమిక్ ఏం చేయగలిగామండి? ఇంతవరకు మనం చేసిన ప్రతి వెబ్సైట్లో స్టాటిక్ కంటెంట్ కదా, అంటే మనం హ్యాండ్తో టైప్ చేసిందే. H1 పెడితే H1, లూప్స్ పెడితే లూప్స్, మనం రీఫ్రెష్ చేసినా అవే వస్తాయి, అవునా కదా? రీఫ్రెష్ చేసినా సేమ్ డేటా కదా రిపీట్ అవుతూ ఉంటుంది. బట్ API అనేది మనం యూజ్ చేస్తే దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి మనకి? we can display dynamic data. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో ఈ APIని మీరు ఫెచ్ చేశారనుకోండి, ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క డేటాను రిటర్న్ చేస్తుంది, రైట్? సో ఎవ్రీ టైం సేమ్ డేటాను రిటర్న్ చేయదు API అనేది, డిఫరెంట్ డేటాను రిటర్న్ చేస్తుంది ఎవ్రీ టైం API ఎండ్ పాయింట్ అనేది. సో దట్స్ వై ఇప్పుడు మనం ఏం చేస్తే మన వెబ్సైట్ డైనమిక్ అయిపోతుందో చెప్పండి? ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ప్లేయింగ్ HTML కోడ్ స్టాటికల్లీ, మనం ఏం చేయాలి? ఆ JSON ఆ ఎండ్ పాయింట్ నుంచి వస్తున్న ఈ JSON ఆబ్జెక్ట్ని పట్టుకొని మన వెబ్సైట్లో డిస్ప్లే చేయగలిగాం అనుకోండి, అవర్ వెబ్సైట్ విల్ బి డైనమిక్ ఆర్ స్టాటిక్. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ఆ ఎండ్ పాయింట్లో వస్తున్న రెస్పాన్స్ని తీసుకొని నా వెబ్సైట్లో నేను డిస్ప్లే చేయగలిగితే మై వెబ్సైట్ విల్ బికమ్ ఆబ్వియస్లీ డైనమిక్ కదా, అవునా? సో అంటే అది ఇప్పుడు నేను చేయబోయే పని, రైట్? సో awesome. So let's start this. సో మీకు డౌట్ రావచ్చు, అన్య హౌ కెన్ ఐ ఫైండ్ సమ్ APIs? సో APIస్ని ఫైండ్ చేయడానికి సింపుల్. సో దెర్ ఇస్ ఎ వెబ్సైట్ కాల్డ్ యాజ్
పబ్లిక్ ఏపీఐస్ డాట్ ఐఓ. సో మీకు బోల్డ్ అని ఏపీఐస్ ఉంటారా, బీటీఎస్ ఏపీఐ అంటే పోకిమోన్ ఏపీఐ ఓపెన్ చేశారు అనుకోండి, పోకిమోన్ డేటా రిటర్న్ చేసి ఏపీఐ వస్తుంది. బీటీఎస్ ఏపీఐ వెతికారు అనుకోండి, బీటీఎస్ లేటెస్ట్ సాంగ్స్ రిటర్న్ చేస్తుంది. అలా మీకు నచ్చి క్రికెట్ ఏపీఐస్ కూడా ఉంటాయి, క్రికెట్ ఏపీఎస్ కూడా ఉంటాయి అనమాట. అంటే బీటీఎస్ అన్నీ కనెక్ట్ అయిపోద్ది మీరు క్లాస్ అనండి. సో క్రికెట్ ఏపీఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 10 అంటే ప్రెసెంట్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ 10 ఎవరు ఉన్నారు, దానికి ఏపీఐ మీకు దొరికింది అనుకోండి, అది మీరు డిస్ప్లే చేయొచ్చు. అర్థమైందా నేను ఏం చెప్తున్నాను? సో ఒక ఏపీఐ మీకు వాడి చూపిస్తే మీకు అర్థమవుద్ది ఎలా ఉంటుందో. సో ఈ ఈ వెబ్సైట్లో ఏముంటాయి అంటే మనకి బోల్డ్ అని ఏపీఎస్ దొరుకుతాయి అనమాట, ఫ్రీ ఏపీఎస్. సో మీకు చూసారా హండ్రెడ్స్ లో ఉంటాయి ఏపీఐస్. సో మీరు ఏం చేస్తారంటే హ్యాకథాన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఎవ్రీ టీమ్ నీడ్స్ టు ఫైండ్ ఎ పబ్లిక్ ఏపీఐ. ఒక ఏపీఐని ఫైండ్ చేసి మీరు ఏం చేయాలంటే ఆ ఏపీఐని మీ వెబ్సైట్లో ఇంటిగ్రేట్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఎవరైతే నీట్గా డిస్ప్లే చేస్తారో డేటాస్ని, దట్ టీమ్ విల్ విన్ గెట్ మోర్ పాయింట్స్. సో కాంపిటీషన్ స్ట్రక్చర్ అర్థమైందా? ఇప్పుడు నేను చూపిస్తానండి ఏపీ ఎలా వాడాలో వెబ్సైట్లో. ఓకే, సో లెట్ మీ డూ వన్ థింగ్. వాట్ ఐ విల్ డూ ఇస్ okay, let me switch. సో ఫ్రీ ఏపీఎస్ ఫర్ డెవలపర్స్ అని కొట్టాను అనుకోండి, ఎవరొక్కరు ఏపీఎస్ ఇస్తారు ఇచ్చి. ఫర్ ఫ్రంట్ అండ్ డెవలపర్స్ ఏదో ఒకటి సెర్చ్ చేస్తే ఏపీఎస్ వస్తాయి కొన్ని. లెట్స్ సీ ఎన్ని ఏపీఐ మంచిది. ఓకే గైస్, సో ఏపీఐని మీరు ఫైండ్ చేసుకోవాలి మీ ఇష్టం. మీకు నచ్చిన ఏపీఐ బోల్డ్ అని ఏపీఐస్ ఉంటాయి మనకి, ఆర్టికల్స్ ఉంటాయి. లెట్ మీ గో టు దిస్ థింగ్. సో ఇప్పుడు కొన్ని ఏపీఎస్ వెతుకుదాం గైస్. నేను మీరు ప్రిపేర్ అయ్యి రాలేదు, లైక్ మీకు అని చెప్పేసి నేను మీతో పాటే చేస్తాను ఎవ్రీథింగ్. నేనేదో ముందు ఒక ఏపీఐ పట్టుకొని వచ్చేసి బాగోదు కదా అంతగా. సో దట్స్ వై పబ్లిక్ ఏపీఐ ఎలా బిల్డ్ చేద్దాం చూద్దాం, వెయిట్ చేయండి. let me do one thing. సో నాసా ఏపీఐ మీకు దొరకని వెబ్సైట్, మీకు ఏ వెబ్సైట్లో అయినా దొరుకుతాయిరా, ఓకేనా? నాసా ఏపీఐ ఉంటుంది, స్పేస్ ఎక్స్ ఏపీఐ ఉంటుంది. మీకు దేని మీద ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో దాని పక్కనే ఏపీఐని సెర్చ్ చేయండి. లక్కీగా వచ్చింది అనుకోండి, అవసరం మీరు బిల్డ్ చేసేయచ్చు. లెట్ మీ డూ దిస్. ఒక ఆర్టికల్ ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు. ఐ యూజ్ దట్ ఆర్టికల్ వన్ ఐ వాజ్ డెవలపింగ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు. మేబీ దిస్ థింగ్. ఓకే, సో ఐ గెస్ ఈ నాసా ఏపీఐ అంట, చూద్దాం ఏముందో డేటా దీంట్లో. నాసా ఏపీఐ. సో గైస్ ఏంటంటే కొన్ని ఏపీఐస్కి, అండ్ వన్ మోర్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్, అన్ని ఏపీఐస్ అనేవి పబ్లిక్గా ఉండవు. కొన్ని వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ ఏపీఐని బయటికి పెడితే మీరు స్పామ్ చేస్తారేమో అని చెప్పేసి సెక్యూరిటీ కీస్ పెడతారనమాట కొన్ని వెబ్సైట్స్. సో ఆ సెక్యూరిటీ కీస్ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను గైస్. ఒక్క 2 minutes వెయిట్ చేయండి. ఐఎమ్ ఫైండింగ్ ద రైట్ బెస్ట్ సింపుల్ ఏపీఐ. ఓకే, ఫౌండ్ ఇట్. ఇది సింప్లెస్ట్ ఏపీఐ మీకు లెసన్ చెప్పాలంటే. సో గైస్ ఈ ఏపీఐ ఏంటంటే ఇట్ దిస్ కాల్డ్ as నంబర్స్ ఏపీఐ. ఈ ఏపీఐ ఏం చేస్తుందంటే మీరు ఆ ఏపీఐకి ఒక నెంబర్ మీరు పంపించారు అనుకోండి, ఆ నెంబర్కి ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటో రిటర్న్ చేస్తుంది ఆ ఏపీఐ. సో అర్థమైందా? చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నంబర్స్ ఏపీఐ గైస్ కనిపిస్తున్న స్క్రీన్ అందరికి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నంబర్స్ ఏపీఐ /5 అని ఎంటర్ చేసాను అనుకోండి, అది ఏం రిటర్న్ చేసిందో చూడండి. ఏం రిటర్న్ చేసింది? 5 is ది నెంబర్ ఆఫ్ డాట్స్ ని, ఏదో నాకు తెలియదు. మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. ఇంకొక కొత్త ఫ్యాక్ట్ వచ్చింది చూసారా? మీకు చెప్పాను గుర్తుందా? ఎవ్రీ టైం రీఫ్రెష్ చేస్తే డేటా చేంజ్ అవుతూ ఉంటుందని ఏపీఐలో, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నంబర్స్ ఏపీ.com/7 ఎంటర్ చేశాను అనుకోండి,
చూడండి కొత్త ఫ్యాక్ట్ వస్తుంది. 7 is the maximum number of times a letter sized paper can be folded in half. అర్థమైందా గైస్? ఏపీఐ ఎలా వర్క్ అవుతుందో అర్థమైందా మీకు? సో దిస్ ఇస్ ఎన్ ఏపీఐ. సో మీరు దీని పక్కన ఏ నెంబర్ ఇచ్చుకోవచ్చు. 756 is a boring number అంట. Let's search for the famous number 143. ఏమొస్తుంది చూద్దాం. 143 is the number of episodes of TV series The Adventures of Robin Hood on CBS. ఇంత ఫ్యాక్ట్ ఉందా? లైక్ రీఫ్రెష్ చేద్దాం. సో ఈ నెంబర్కి ఒక ఫ్యాక్ట్ ఉందనుకుంటా. ఓకే, 143 is the number of milligrams of caffeine in AMP energy. మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్. ఓకే, సో ఈ నెంబర్కి అంత స్పెషాలిటీ ఏం లేదు, ఒక ఫ్యాక్టర్ వస్తుంది. వన్తో చూద్దాం. వాట్ ఈస్ ద స్పెషల్ ఎఫెక్ట్ ఆఫ్ 1? 1 is the number of moons orbiting Earth. నైస్. రీఫ్రెష్ చేద్దాం. 1 is the number of dimensions of a line. సో గైస్, ఏపీ ఎలా ఉంటుందో అర్థమైంది అందరికీ. సో మీరు కావాలంటే మీరు ఓపెన్ చేయండి. ఆ numbersap.com స్లాష్ ఉంది కదా, స్లాష్ పక్కన మీకు నచ్చిన నెంబర్ మీరు ఎంటర్ చేయండి, అదొక ఫ్యాక్ట్ రిటర్న్ చేస్తుంది. ఈవెన్ యూ కెన్ ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్ బ్రౌజర్. సో టైం ఇస్తాను, టెస్ట్ చేయండి ఒకసారి. గైస్, ఎవరికైనా డౌట్ ఉంటే Q&A సెక్షన్ వాడండి. గైస్, అందరూ ఓపెన్ చేశారా? ప్లీజ్ ఒకసారి ఓపెన్ చేయండి, మీకు తెలుస్తుంది ఆ వెబ్సైట్ ఎలా ఉంటుందో. ఓపెన్ ఏ న్యూ క్రోమ్ ట్యాబ్. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి పక్కన ఒక నెంబర్ ఎంటర్ చేసి జస్ట్ ఎంటర్ కొట్టండి, ఇంకేం అక్కర్లేదు. వచ్చిందా ఏనా డేటా? ఎస్, రీఫ్రెష్ చేయండి. ఇంకా రీఫ్రెష్ చేస్తే కొత్త కొత్త ఫ్యాక్ట్స్ వస్తాయి. సో మై క్వశ్చన్ ఈజ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పక్కన నెంబర్ ఏమి ఎంటర్ చేయకుండా జస్ట్ numbersap.com ఓపెన్ చేయండి. జస్ట్ ఈ URL ఓపెన్ చేయండి. ఐ మీన్ పక్కనే నెంబర్ ఎంటర్ చేయొద్దు, జస్ట్ numbersap.com ఓపెన్ చేయండి. సో మై క్వశ్చన్ ఈజ్ numbersap.com, ఈజ్ దిస్ ఏ వెబ్సైట్ ఆర్ ఎండ్ పాయింట్? జస్ట్ numbersap.com. numbersap.com, is it a website or endpoint? numbersap.com, it is a, ఇక్కడే చాలా ఆబ్వియస్లీ చాలా మంది తడబడుతున్నారు, రైట్? సో ద ఆన్సర్ ఈస్ ఇట్ ఈస్ ఎ వెబ్సైట్. ఎందుకు? numbersap.comకి వెళ్తే మనకి ఏమొచ్చింది? డేటా డిస్ప్లే అవుతుంది. సో డేటా డిస్ప్లే అయిందంటే ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఎన్ HTML కోడ్ కదా. సో HTML కోడ్ రిటర్న్ అయిందంటే ఏంటిది? దిస్ ఇస్ డెఫినెట్లీ వెబ్సైట్, నాట్ ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ అంటే మనకి ఏం రిటర్న్ అవ్వాలి? JSON రిటర్న్ అవ్వాలి కదా. ఓకే, మై క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే numbersap.com స్లాష్ పక్కన నెంబర్ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టారు అనుకోండి. ఐ మీన్ numbersap.com స్లాష్ సమ్ నెంబర్, ఇది ఎండ్ పాయింట్ వెబ్సైటా? numbersap.com స్లాష్ సమ్ నెంబర్, అది ఎండ్ పాయింట్ వెబ్సైటా? ఎండ్ పాయింట్. ఎందుకు? ఇట్ రిటర్న్స్ సమ్ డేటా కదా. గైస్, ఇది మీకు డౌట్ రావచ్చు, అంటే కర్లీ బ్రేసెస్ లేవు కదా అనేసి. మీరు డౌట్ పడద్దు, కర్లీ బ్రేసెస్ ఉన్నా అది ఆబ్జెక్ట్ కాదు. JSON అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ది ఆబ్జెక్ట్, కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి JSON ఆబ్జెక్ట్, బట్ ఇట్ ఈస్ ఇన్ JSON ఫార్మాట్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఎండ్ పాయింట్, నాట్ వెబ్సైట్. సో ఇప్పుడు అర్థమైందా వెబ్సైట్ కి ఎండ్ పాయింట్ కి డిఫరెన్స్ అందరికి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎండ్ పాయింట్ అండ్ వెబ్సైట్? నాకు తెలిసి ఇంత డీప్ ఎక్స్ప్లెనేషన్ ఎవరు చెప్పేసినా లేదు, అంటే మీకు అర్థం కాదు, బికాస్ దిస్ ఇన్ చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్ ఇది, రైట్? సో అర్థమైంది అనుకుంటున్నాం. నౌ ఇప్పుడు మనం చేయబోయే పని ఏంటంటే మనం ఎండ్ పాయింట్ ని ఎలా కన్వర్ట్ చేయాలి? వీ నీడ్ టు కన్వర్ట్ దట్ ఎండ్ పాయింట్ ఇంటూ ఏ కమాన్. ఇక్కడ మీకు అర్థమైపోతుంది నేను చేయబోయే పని. ఎండ్ పాయింట్ బాగానే ఉంది, వెబ్సైట్ బాగానే ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎండ్ పాయింట్ ని ఏం చేస్తే నాకు డైనమిక్ అయిపోద్ది? ఆ ఎండ్ పాయింట్ యూస్ చేసి నేను ఏం బిల్డ్ చేయాలి? ఐ నీడ్ టు కన్వర్ట్ దట్ ఎండ్ పాయింట్ ఇంటూ ఏ అల్టిమేట్. ఏమేమొద్దు మనకి? ఆబ్వియస్లీ అదే ఏపీఐ. అది ఆ ఎండ్ పాయింట్ అన్నా ఏపీఐ అన్నా ఒకటే కదా. ఏపీఐ అన్నా ఎండ్ పాయింట్ అన్నా ఒకటే. ఆ ఏపీఐ యూస్ చేసి మనం ఏం బిల్డ్ చేయాలి? వెబ్సైట్. సో అది ఆన్సర్. సో మనం ఏం చేయాలి? ఎండ్ పాయింట్ కాస్త ఎలా కన్వర్ట్ చేయాలి? వెబ్సైట్ కింద కన్వర్ట్ చేయాలి అంతే. సో మీకు డౌట్ రావచ్చు, చూడండి ఈడు అదే చేశాడు, ఇక్కడ బాగానే ఉంది. ఇప్పుడు మీరు వెబ్సైట్కి వెళ్తే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూసారా, 5 is అంటే ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వెబ్సైట్లో డిస్ప్లే చేసిన డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్
ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ యాప్కి వస్తుంది. సో అర్థమైందా? ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో అర్థమైందా? ఇప్పుడు ఒక డైనమిక్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో అర్థమైందా? సో ఇలాంటి వీటిని మనం వెబ్సైట్స్ అనం. ఏమంటాం? మీరు ఏపీఐస్ యూజ్ చేసి బిల్డ్ చేసిన వెబ్సైట్ని వెబ్సైట్ అనం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వెబ్ యాప్. ఇప్పుడు అర్థమైందా వెబ్సైట్స్కి వెబ్ యాప్స్కి డిఫరెన్స్? వెబ్సైట్స్ అంటే ఇంతవరకు మనం చేసినవి స్టాటిక్ కంటెంట్. ఇప్పుడు మనం ఏపీఐని ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది? ఎవ్రీ టైం రీఫ్రెష్ చేసినప్పుడు డేటా చేంజ్ అవుతుంటుంది కదా. సో నౌ ద వెబ్సైట్ బికమ్స్ వెబ్ యాప్. సో గైస్ ఎనఫ్ ఎక్స్ప్లెనేషన్. చాలా డైరెక్ట్గా వెళ్ళిపోదామా ప్రాజెక్ట్లోకి? ఇప్పుడు ఒక ఏపీఐని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో చూపించేస్తాం, రైట్? సో అందరూ ఎక్సైటెడా? సో ఇఫ్ యూఆర్ ఎక్సైటెడ్ అందరూ నాకు మెసేజ్లు పెట్టండి. మెసేజ్లు కాదు, ఎమోజీస్ సెండ్ అవుతున్నాయా చాట్లో? ఎమోజీస్ పెట్టడం కాదు, ఎమోజీస్ సెండ్ అవుతున్నాయా? యా, అది వచ్చింది సింబల్ మనకు కావాల్సింది. ఫైర్ పెట్టండి, ఫైర్ అయినా పెట్టండి, అలా ఆక్ సింబల్ ఉంటుంది కదా, ఆక్ సింబల్ అయినా పెట్టండి, పర్లేదు. అది కమాన్ అందరూ పెట్టండి, కమాన్. మీరు పెడితేనే స్టార్ట్ చేస్తాం, లేదంటే చేయండి. అందరి నుంచి కావాలి నాకు. ఎవ్రీ వన్ నీడ్ టు రెస్పాండ్. ఏంటి ఆడు ఎవడో కాల్ చేస్తాడు ఆకుల్ని, మనని కలిపిస్తాడు, కాలిపోతాయి కదా. రైట్. సో గైస్ ఇంకా నాకు తెలిసి చాలా మంది ఓన్లీ చూస్తారు, రెస్పాండ్ అవ్వదు. అలాంటి వాళ్ళకి నేను ఏం చేయలేను. సో బికాస్ మీకు ముందు నుంచి చెప్తున్నా, సైలెంట్ లెర్నర్స్ అంటే ఐ హేట్ సైలెంట్ లెర్నర్స్. మీరు ఎంత టాపర్ అయినా సరే ఐ జస్ట్ హేట్ యూ. సో నాకు చదవడం అయినా రెస్పాండ్ అయ్యి ఐ రియల్లీ లైక్ దమ్, రైట్? సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను ఒక ఏపీఐని ఎలా వాడాలో. గైస్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మై గోల్ నౌ రైట్ నౌ ఇస్ టు ఇలాంటి వెబ్సైట్ ఒకటి బిల్డ్ చేయాలి నేను, కాబట్టి మై ఓన్ వెర్షన్ ఐ నీడ్ టు యూజ్ దిస్ అండ్ వన్, రైట్? సో లెట్ మీ స్టార్ట్. ఓకే, నేను స్క్రీన్ షేర్ ఎంత అవసరం లేదు. I will share the only tab that is required, and that is the sandbox, right? So let me know, visible the chat, svelte code sandbox visible అవుతుంది అందరికి? Awesome. So let's start. So as usual, సో మనం వెబ్సైట్ మీకు ముందే చెప్పాను, మనం ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నప్పుడు వీ నీడ్ టు కన్సిడర్ 2 things. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫ్రంట్ ఎండ్. ఎలా చేద్దాం అనుకుంటున్నాం మన వెబ్సైట్? మన వెబ్సైట్లో ఏముండాలి? యూజర్కి ఒక ఇన్పుట్ బాక్స్ ఇద్దాం. ఆ ఇన్పుట్ బాక్స్లో ఏమి ఎంటర్ చేయమని చెప్దాం? ఒక నెంబర్ ఎంటర్ చేయమని చెప్దాం. ఒక బటన్ పెడదాం, గెట్ ఫ్యాక్ట్ అని చెప్పేసి. ఎవ్రీ టైమ్ ద యూజర్ క్లిక్స్ దట్ బటన్ మనం ఏం డిస్ప్లే చేయాలి? వీ నీడ్ టు షో ది ఫ్యాక్ట్ రిలేటెడ్ టు దట్ నెంబర్. సో గైస్ మనం బిల్డ్ చేయబోయే వెబ్సైట్ ఏంటి అర్థమైంది అందరికీ? వాట్ ఈస్ ద వెబ్సైట్ దట్ ఐమ్ గోయింగ్ టు బిల్డ్ రైట్ నౌ? మనం చేయబోయే వెబ్సైట్ మళ్ళీ చెప్తాను చూడండి. ఒక ఇన్పుట్ బాక్స్ ఉంటుంది, ఇన్పుట్ బాక్స్లో యూజర్ ఒక నెంబర్ ఎంటర్ చేయాలి, ఒక బటన్ ఉంటుంది, బటన్ క్లిక్ చేస్తే వీ నీడ్ టు డిస్ప్లే ఫ్యాక్ట్. సో ఎగ్జాక్ట్లీ నెంబర్ ఫ్యాక్ట్. ఆసమ్. సో లెట్స్ స్టార్ట్. సో ఆబ్వియస్లీ మీరు ఎప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఆల్వేస్ స్టార్ట్ విత్ HTML కోడ్. సో ఏముండాలి ఫస్ట్? ఐ నీడ్ అన్ ఇన్పుట్. సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్. ఆబ్వియస్లీ టైప్ టెక్స్ట్ కాదు, టైప్ ఏముండాలి మనకి? నంబర్. So type number and placeholder will be enter a number. Nice. So బాగానే ఉంది. Let me do one thing. స్టైలింగ్ కూడా చేస్తాను కొంచెం, CSS కూడా, INP. సో స్టైలింగ్ చేయాలంటే వాట్ ఈస్ ద ట్యాగ్ దట్ నీడ్ టు యూస్? స్టైల్ ట్యాగ్. అండ్ క్లాస్ నేమ్ వచ్చేసి INP కాబట్టి .INP. అండ్ లెట్ మీ ఇంక్రీజ్ సమ్ ప్యాడింగ్ 10 pixels. Let me do this way, 20 pixels. ప్యాడింగ్ అంటే మార్జిన్ అప్లై అవుతుందంటే ఓప్స్. ఓకే, ఇన్పుట్కి ఇవ్వలేదా క్లాస్ నేమ్? సో క్లాస్ INP. దీనికి ఏం చేద్దామంటే అవుటర్ దానికి క్లాస్ నేమ్ బాక్స్ ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు చూసారా నంబర్కి కొంచెం పెద్దది వచ్చింది. ఫాంట్ సైజ్ కూడా పెంచుతాను కొంచెం. ఫాంట్ సైజ్ విల్ బి 20 pixels. ప్యాడింగ్ ఎక్కువైనట్టుంది, 10 ఇస్తే చాలేమో కదా. ఓకే, నైస్. సో ఇప్పుడు నేను బాక్స్ కూడా గైస్ ఇదంతా CSS గైస్, మీరు డోంట్ వరీ, CSS మీరు నేర్చుకోండి సింపుల్. బాక్స్కి లెట్ మీ గివ్ ఇట్ యాజ్ డిస్ప్లే గ్రిడ్. ప్లేస్ ఐటమ్స్ సెంటర్. మీకు నేను ముందే చెప్పా HTML CSS బేసిక్స్ మీరు బాగా నేర్చుకోండి అనేసి, అవునా? సో ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడ రాసిన కూడా ఏం చేస్తానంటే
నా ఎంటైర్ హెచ్టిఎంఎల్ కోడ్ మొత్తాన్ని స్క్రీన్కి సెంటర్లో చేస్తుంది, అంతే చేసిన పని. లెట్ మీ ఇంక్రీస్ ద బార్డర్, కొంచెం బార్డర్ కూడా పెడితే బాగుంటుంది. బార్డర్ విల్ బి 1 pixel సాలిడ్ బ్లాక్ కలర్ పెడదాం. ఇప్పుడు కొంచెం బాగుంది. సో ఐ నీడ్ ఎ బటన్ యాజ్ వెల్ కదా. సో బటన్ గెట్ ఫ్యాక్ట్. నైస్. ఓకే, మీరు అంత సిఎస్ఎస్ కన్ఫ్యూజ్ అవుతారేమో, లెట్ సిఎస్ఎస్ రిమూవ్ చేసేస్తారండి. సిఎస్ఎస్ అంత బాగా రాదనుకున్నా. గైస్ లెట్ మీ నో, సిఎస్ఎస్ మీద వర్క్షాప్ ఏం పెట్టిదా? ఓన్లీ రిలేటెడ్ టు సిఎస్ఎస్ కాన్సెప్ట్స్. ఓకే, సో బటన్ కూడా కొంచెం కస్టమైజ్ చేద్దాం మనం. సో ఒకటే కాబట్టి లెట్ మీ గో విత్ బటన్ ప్యాడింగ్ ఆఫ్ 10 pixels. అంటే చాలా మంది నాకు చెప్తారు, ఐ మీన్ అని యూట్యూబ్లో చూస్తున్నామని, బట్ ఏం అర్థం అవ్వట్లేదు, నువ్వు చెప్పిన అర్థమవుతున్నాయి బాగా అనేసి. అంటే ఏదో సెల్ఫ్ డబ్బా వేసుకోవట్లేదు, జస్ట్ నేను చాలా విన్నాను. అంటే ఒకరిద్దరు చెప్తే లైట్ తీసుకుందాను, కానీ అందరూ ఒకేసారి చెప్పేసరికి కొంచెం వస్తుంది. దట్స్ వై ఇఫ్ యూ నీడ్ ఐ కెన్ కండక్ట్, నో ఇష్యూస్. సిఎస్ఎస్ ఓన్లీ, సిఎస్ఎస్తో డైరెక్ట్గా చెప్పేస్తాను. ఐ మీన్ ఎంటైర్ క్లాస్ రిలేటెడ్ టు సిఎస్ఎస్. ఆసమ్. ఇప్పుడు బాగానే ఉంది కదా. లెట్ మీ ఆల్సో చేంజ్ ది బ్యాక్గ్రౌండ్ కలర్. బటన్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ లెట్ మీ టేక్ మై ఫేవరెట్ కలర్ లైట్ అండ్ బార్డ్. ఓకే నైస్, బాగానే ఉంది కదా. ఓకే గెట్ ఫ్యాక్ట్ ఇప్పుడు బాగానే ఉంది, నైస్. ఓకే, సో యూఐ ఇది. సో యూఐ అనేది బిల్డ్ అయిపోయింది చూసారా. యూఐ బాగుంది కదా. ఎంటర్ ఏ నెంబర్ అండ్ గెట్ ఫ్యాక్ట్స్. సో నేను గెట్ ఫ్యాక్ట్స్ క్లిక్ చేసి నాకు ఏం కావాలి, అవుట్పుట్ కావాలి, రైట్. సో అవుట్పుట్ కోసం ఏం క్రియేట్ చేస్తుందంటే అనదర్ డివ్ అక్కర్లేదు, పి పి. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే ఫ్యాక్ట్. గైస్ ఇప్పుడు అర్థమైంది వెబ్సైట్ ఏం బిల్డ్ చేస్తున్నామో. అక్కడ ఫ్యాక్ట్ అని ఉంది కదా, దట్ ఫ్యాక్ట్ నీడ్ టు బి డైనమిక్ అనమాట. అంటే మనం గెట్ ఫ్యాక్ట్ క్లిక్ చేసిన ప్రతిసారి ఏం చేంజ్ అవ్వాలి, ఫ్యాక్ట్ అనే పీ ట్యాగ్ అనేది చేంజ్ అవ్వాలి, బికాస్ వీ నీడ్ టు లోడ్ డైనమిక్ డేటా. సో టైం ఫర్ సమ్ జావా స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ ట్యాగ్ లెట్ ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు. ఓకే, సో ఇనీషియల్గా ఫ్యాక్ట్ అనేవి మనం ఎవ్రీ టైం రీఫ్రెష్ చేస్తున్నప్పుడు ఫ్యాక్ట్ చేంజ్ అవుతుంది కదా. సో ఆ ఫ్యాక్ట్ని స్టోర్ చేయడానికి నేను ఏం చేశాను, ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఏంటో వేరియబుల్ ఫ్యాక్ట్. సో ఏపీఐ నుంచి రెస్పాన్స్ వస్తుంది కదా మనకి, ఆ రెస్పాన్స్ దేంట్లో స్టోర్ చేస్తాను, ఫ్యాక్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం డిస్ప్లే చేయాలి, ఫ్యాక్ట్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ప్లేయింగ్ స్టాటికల్లీ ఐ నీడ్ టు యూజ్ దిస్ వేరియబుల్. సో నౌ టెల్ మీ, ఇప్పుడు నేను ఈ ఫ్యాక్ట్ని ఇక్కడ ఎలా డిస్ప్లే చేయాలి, దట్స్ ద క్వశ్చన్. హౌ ఐ కెన్ డిస్ప్లే ద ఫ్యాక్ట్ వేరియబుల్ ఇన్సైడ్ దిస్ పీ ట్యాగ్. రాసి పెట్టండి పూర్తిగా, వెరీ గుడ్. సో జగదీష్ పెట్టాడు చూసా, అలా పెట్టండి. ఎలా రాయాలి, కర్లీ బ్రేసెస్ లోపల ఏం పెట్టాలి, ఫ్యాక్ట్. బికాస్ ఫ్యాక్ట్ is స్మాల్ లెటర్స్, రైట్. ఆబ్వియస్లీ మీరు కీబోర్డ్లో ఆటో క్యాపిటల్ అయిపోయి ఉంటుంది, ఐ కెన్ అండర్స్టాండ్. సో ఆన్సర్ ఈజ్ ఫ్యాక్ట్. వెరీ గుడ్ గైస్. రిమైనింగ్ ఏరియా అసలు ఆన్సర్ ఇవ్వట్లేదు, అందరి నుంచి కావాలి ఆన్సర్ నాకు. సో మీరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారంటే సింపుల్ ఆన్సర్, మీకు నిన్న క్లాస్ అర్థం అవ్వలేదు అంతే, నేను అలాగే అనుకుంటున్నాను. సో ఇప్పుడు బాగానే ఉంది. సో నౌ ద బిగ్ క్వశ్చన్ కమ్స్. ఓకే, ఇప్పుడు యూజర్ ఎంటర్ చేస్తారు కదా ఒక నెంబర్, దాన్ని కూడా మనం స్టోర్ చేయాలి కదా. సో దానికోసం ఒక వేరియబుల్ లెట్ నంబర్. ఓకే, టు స్టోర్ యూజర్ ఎంటర్ వేరియబుల్. ఈ దేనికి వేరియబుల్, టు స్టోర్ ది ఫ్యాక్ట్. గైస్ నౌ టెల్ మీ, ఇప్పుడు నా ఎయిమ్ ఏంటంటే ఆ ఇన్పుట్ ట్యాగ్ని, ఇప్పుడు నేను ఆ ఇన్పుట్ ట్యాగ్ని నమ్ వేరియబుల్కి లింక్ చేయాలి. సో ఎలా లింక్ చేయాలి, హౌ ఐ కెన్ ఇంటిగ్రేట్, మొత్తం సింటాక్స్ రాయండి. హౌ ఐ కెన్ ఇంటిగ్రేట్ ఇన్పుట్ ట్యాగ్ టు నమ్ వేరియబుల్. బైండ్ వాల్యూ అంటే సరిపోదు, మొత్తం రాయండి. బైండ్ వాల్యూ ఈక్వల్స్ టు నమ్. వెరీ గుడ్. సో అది, సో అర్థమైంది కదా, అది సింటాక్స్. వెరీ గుడ్. సో మీరు ప్రాక్టీస్ చేశారు. సో బైండ్ కాలన్ వాల్యూ, ఏ వేరియబుల్ బైండ్ చేయాలి, నమ్. సో లుకింగ్ గుడ్. సో ఇంతే కదా.
సో గైస్ స్టిల్ నో ఏ డౌట్స్ లేవు కదా ఎవరికి, అందరికి క్లియర్ ఇక్కడ దాకా, ఎందుకంటే ఇదంతా నిన్న చెప్పిన కాన్సెప్టే కదా, కొత్తగా ఏం చెప్పలేదు, అవునా? సో నౌ కమ్స్ ది మెయిన్ పార్ట్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అన్నయ్య ఇందాక ఎండ్ పాయింట్ని బ్రౌజర్లో ఓపెన్ చేసా కాబట్టి రెస్పాన్స్ వచ్చింది, బట్ ఇప్పుడు మనం స్వెల్ట్ కాంపోనెంట్లో ఉన్నాం కదా, హౌ వీ కెన్ మేక్ ఎ రిక్వెస్ట్ టు సర్వర్ ఫ్రమ్ స్వెల్ట్ కాంపోనెంట్, అవునా? డౌట్ వచ్చిందా రాలేదా? ఎందుకంటే మనం ప్రోగ్రామ్ రాస్తాం, బ్రౌజర్ ఓపెన్ చేయట్లేదు, ప్రోగ్రామ్ నుంచి ఎలా రిక్వెస్ట్ రెస్పాన్స్ వస్తాయి, అవునా కాదా? సో టు డూ దాట్ we use a special inbuilt function called as fetch. సో ఫెచ్ అనేది డిఫాల్ట్ మెథడ్, బై డిఫాల్ట్ ఉన్న మెథడ్ అనమాట జావా స్క్రిప్ట్లో ఫెచ్. సో ఏంటో మెథడ్, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫెచ్. సో ఫెచ్ అనే ఫంక్షన్ బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్లో ఉంటుంది. అది ఏం తీసుకుంటుంది అంటే మన ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది? మన ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. సో గైస్ లెట్ మీ రైట్ ఇన్ ద కామెంట్స్, మన ఎండ్ పాయింట్ ఏంటి, మనం చేస్తున్న ఎండ్ పాయింట్ ఈ ప్రోగ్రామ్కి. సో దిస్ ఈస్ ది ఎండ్ పాయింట్, అవునా? ఏంటా ఎండ్ పాయింట్? ఇదేనా కాదు మన ఎండ్ పాయింట్, numberfacts.com/some number అంతేనా? సో దిస్ ఈజ్ అవర్ ఎండ్ పాయింట్. ఇప్పుడు మనం ఈ ఈ ఈ ఎండ్ పాయింట్ని బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మనకు జైసన్ రిటర్న్ అవుద్ది, అంతేనా కాన్సెప్ట్? బట్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్లో ఉన్నాం ఇన్సైడ్ స్వెల్ట్ కాంపోనెంట్, హౌ వీ కెన్ రెప్లికేట్ దట్ బిహేవియర్? టు రెప్లికేట్ దట్ బిహేవియర్ వీ నీడ్ టు యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫెచ్ ఫంక్షన్. ఏం ఫంక్షన్? ఫెచ్. సో సింపుల్, అబ్జర్వ్ దిస్ వాట్ విల్ హ్యాపెన్. సో ఇది ఎలా రాయాలంటే ఫెచ్ ఆఫ్ ఏం 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 తీసుకుంటుంది అని చెప్పాను ఇన్పుట్, మన ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ తీసుకుంటుంది. సో ఫెచ్ ఆఫ్ మన ఎండ్ పాయింట్, బాగానే ఉంది. సో సి కాన్స్ట్ డేటా ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి. సో గైస్ ఇది బిగ్గెస్ట్ పార్ట్, అబ్జర్వ్ దిస్ కేర్ఫుల్లీ. సో నేను ఏం చేశాను, కాన్స్ట్ డేటా ఈక్వల్స్ టు ఫెచ్ ఆఫ్ మన ఎండ్ పాయింట్ ఇచ్చాను. సో ఫెచ్ ఫంక్షన్ ఏం చేస్తుంది తెలుసా, సింప్లీ మన బ్రౌజర్ని రెప్లికేట్ చేస్తుంది. సో అది బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తుంది అంటే ఆ యూఆర్ఎల్ని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేస్తే మనకి ఏం రిటర్న్ అవుద్ది, ఆ యూఆర్ఎల్ మన బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మనకి రెస్పాన్స్ ఏ డేటా టైప్లో వస్తుంది? ద రెస్పాన్స్ విల్ బి జైసాన్, అవునా? గుడ్. సో నా ఇది చెప్పే ముందు యూనిట్ లెర్న్ వన్ మోర్ బిగ్ కాన్సెప్ట్. సో ఎప్పుడైనా ఏపీఎస్ని డీల్ చేసే ముందు ఇంకో కాన్సెప్ట్ మీకు తెలియాలి, దట్ ఈజ్ సింక్రోనస్ వర్సెస్ ఎసింక్రోనస్. గైస్ ఇదంతా డిబిఎంఎస్ కాన్సెప్ట్స్ ఇవన్నీ, బట్ సాడ్లీ కాలేజీలో చెప్పరు, బట్ అందుకే నేను ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. సో వీ నీడ్ టు లర్న్ కాన్సెప్ట్ కాల్డ్ సింక్ వర్సెస్ ఎసింక్. సో సింపుల్ షార్ట్ కట్ చెప్పేస్తాను. సింక్ అంటే సింక్రనైజేషన్, విచ్ మీన్స్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, చూడండి ఏమవుతుంది, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. console.log 10. Guys, what will be the output for my JavaScript code? ఈ JavaScript code అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. గైస్ బీ క్విక్, టైం అయిపోతుంది, నేను మీకు చెప్పలేదు ఏం మీకు. console.log 10, console.log 20 ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది JavaScriptలో? 10, ఓన్లీ 10. ఒక మెసేజ్లో పెట్టచ్చు కదా, 10 స్పేస్ 20, అలా పెడుతున్నారు, ఓకే, 10 and 20, రైట్. సో అంతే కదా. సో దీన్ని ఏమంటామంటే సింక్రోనస్ జావాస్క్రిప్ట్ అంటాం. ఏమంటాం? సింక్రోనస్ జావాస్క్రిప్ట్. ఎందుకు? ఫస్ట్ console.log 10 ఎగ్జిక్యూట్ అవుద్ది, అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, console.log 20. సో ఒక లైన్ తర్వాత ఒక లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, బాగానే ఉంది. సో డిలే ఏమి ఉండదు. గైస్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఎ సింగిల్ ట్రెండ్, మెసేజెస్కి కన్సిస్టెంట్గా కొందరు పెడుతున్న మెసేజెస్కి ఎమోజీస్ క్లిక్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఈవెన్ ఇఫ్ యువర్ హెర్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ హిస్ బెస్ట్ ఫ్రెండ్, ఐ డోంట్ కేర్, తెలుసుకొని మరి టార్గెట్ చేస్తాం చూసుకోండి. దట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. నీతో మెసేజ్ పడుతుంది, నీకు ఎందుకబ్బా? ఓకే, సో ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నా, సింక్రోనస్ జావాస్క్రిప్ట్. సో సింక్రోనస్ జావాస్క్రిప్ట్ ఏంటంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయిపోవడం. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే, నో లెట్ మీ ఇంకో కాన్సెప్ట్ చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ console.log ఏం చేస్తున్నానంటే
A equal to చూడండి, ఒక ఫంక్షన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ గెట్, అది ఏం చేస్తుందంటే స్లీప్ ఆఫ్ 2, ఇక్కడ నేను గెట్ అని కాల్ చేశాను. సో గైస్ ఇప్పుడు చూడండి ఈ ప్రోగ్రామ్ చూడండి, ఈ ప్రోగ్రామ్ బేసికల్లీ ఏంటంటే గెట్ అనే ఫంక్షన్ మీరు కాల్ చేశారనుకోండి, ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే 2 సెకండ్స్ స్లీప్ అవుతుంది. 2 సెకండ్స్ స్లీప్ అయ్యి 2 సెకండ్స్ స్లీప్ అయ్యి ఏం రిటర్న్ చేస్తుంది అంటే రిటర్న్ 3. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, నేను ఇప్పుడు గెట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తే ఏమవుతుంది, అవుట్పుట్ ఏం రిటర్న్ అవుతుంది, దాన్ని కాల్ గెట్ ఫంక్షన్. అరే అవుట్పుట్ అడగట్లేదా, గెట్ కాల్ చేస్తే ఏమవుతుంది అంటున్నా, గెట్ కాల్ చేస్తే ఏమవుతుంది, అవుట్పుట్ విల్ బి రిటర్న్ 3. బట్ 3 అనేది వెంటనే వస్తుందా, డిలేతో వస్తుందా? డిలే. ఎంత డిలేతో వస్తుంది, 2 సెకండ్స్ డిలే వస్తుంది కదా, అవునా? రైట్. ఇప్పుడు ఈ రెండు చూడండి, కన్సోల్.log గెట్, కన్సోల్.log 20, వాట్ విల్ బి ది అవుట్పుట్ రైట్ నౌ. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి, ఆ రెండు లైన్స్ కాల్ చేస్తే. 20 and 3 గెస్, 20 and 3 పెడుతున్నారు ఎక్కువ. ఓకే, 320 రాదా చూద్దాం. సో 23, వాట్ మీ గెస్ అంటే చెప్పండి. 320 ఒకరు, 23 ఒకరు, 320, 320, 320, 320. రైట్. సో ఆబ్వియస్లీ ఒక్కొక్కలా పెడతారు, కొందరు 320 అంటున్నారు, కొందరు 23లో పెడుతున్నారు. బట్ బోత్ కేసెస్ ఆర్ పాసిబుల్. ద మ్యాజిక్ ఆఫ్ జావాస్క్రిప్ట్ ఏంటి, బోత్ కేసెస్ ఆర్ పాసిబుల్. ఎలాగంటే, సో మీకు చెప్పాను, ఇప్పుడు సింక్రోనస్ జావాస్క్రిప్ట్ అనుకోండి, అది వెయిట్ చేయదు, డైరెక్ట్గా లైన్ బై లైన్ వెళ్ళిపోద్ది. సో ఈ గెట్ ఫంక్షన్ డిలే వచ్చింది కదా, సో అది ఏం చేస్తుంది, నెక్స్ట్ లైన్ వెళ్ళిపోద్ది. సో 20 ప్రింట్ చేసేస్తుంది, 20 మళ్ళీ డిలే తర్వాత ఏం ప్రింట్ అవుద్ది, 3. సో ఇఫ్ ఇట్ ఈస్ సింక్రోనస్ జావాస్క్రిప్ట్, అవుట్పుట్ విల్ బి 20 and 3. అదే ఎసింక్రోనస్ జావాస్క్రిప్ట్ అనుకోండి, ఒక లైన్ యొక్క అవుట్పుట్ వచ్చేంత వరకు ఆ లైన్ దగ్గర ఆగిపోద్ది. ఏంటి ఎసింక్రోనస్ జావాస్క్రిప్ట్ అంటే, ఒక లైన్ యొక్క అవుట్పుట్ వచ్చేంత వరకు ఆ లైన్ దగ్గర ఆగిపోద్ది. సో ఇఫ్ ఈ కోడ్ అనేది ఎసింక్రోనస్ కోడ్ కింద కన్వర్ట్ చేసామనుకోండి, అవుట్పుట్ ఎలా వస్తుంది, 3 and 20. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా సింక్రోనస్కి డిఫరెన్స్? సింక్రోనస్ అంటే వెంటనే అయిపోతాయి, నో డిలేస్. సింక్రోనస్ అంటే ఇఫ్ యూ వాంట్ ఏ స్పెసిఫిక్ లైన్ టు బి ఎగ్జిక్యూటెడ్, ఆ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు కింద లైన్స్ అన్ని బ్లాక్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు సింక్రోనస్ వాడాలా, ఎసింక్ వాడాలా? ఒక లైన్ ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు కింద లైన్స్ ఎగ్జిక్యూషన్ అన్ని ఆపేయాలనుకున్నారు అనుకోండి, సింక్ వాడాలా, ఎసింక్ వాడాలా? వీ నీడ్ టు యూజ్ సింక్, నాట్ సింక్, వీ నీడ్ టు యూజ్ ఎసింక్. బికాస్ అక్కడతో ప్రోగ్రామ్ అది వచ్చేంత వరకు అక్కడే ఉండాలి కాబట్టి. ఒకవేళ నాకు సంబంధం లేదు, అన్ని లైన్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోవాలి, అప్పుడు సింక్ వాడాలా, ఎసింక్ వాడాలా? ఇప్పుడు మనం వాడాల్సింది సింక్ ఆబ్వియస్లీ. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఫెచ్ ఫంక్షన్ వాడుతున్నాం కదా ఇక్కడ, రైట్? ఫెచ్ వాడుతున్నాం కదా. సో ఫెచ్ ఫంక్షన్ వాడుతున్నాం కాబట్టి, ఫెచ్ అనేది అదొక ఎండ్ పాయింట్కి రిక్వెస్ట్, అంటే దీని మీనింగ్ ఏంటి, అదొక సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ ఏం చేస్తుంది, మీకు ఇందాక చెప్పాను, సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ ఏం చేస్తుంది, మనకి తిరిగి రెస్పాన్స్ పంపిస్తుంది. వెరీ గుడ్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఆ రెస్పాన్స్ అనేది వెంటనే వచ్చేస్తుందా, కొంచెం డిలేతో వస్తుందా? ఆ రెస్పాన్స్ అనేది ఇన్స్టంటేనియస్గా వస్తుందా, కొంచెం డిలే వచ్చేస్తుందా? ఐ మీన్ చెక్ చేయాలి, బ్యాక్ ఎండ్లో చెక్ చేసి అవుట్పుట్ పంపించాలి. సో డిలే వస్తుందా రాదు, ఆబ్వియస్లీ. వెరీ గుడ్. సో డిలే వస్తుంది. సో డిలే వస్తుంది కాబట్టి వీ నీడ్ ఈ ఫెచ్ ఫంక్షన్ అనేది మనం సింక్రోనస్గా వాడాలా, ఎసింక్రోనస్గా వాడాలా? వెరీ గుడ్, థ్యాంక్ గాడ్. సో నేను చెప్పింది అర్థమైంది మీకు గైస్. బిలీవ్ మీ, యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టండి ఎసింక్రోనస్ జావాస్క్రిప్ట్ అని, వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాన్సెప్ట్. బట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను, నా ఎక్స్ప్లెనేషన్, దిస్ ఇస్ మై ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. అర్థమైందా అందరికి? సింక్రోనస్ జావాస్క్రిప్ట్కి ఎసింక్రోనస్ జావాస్క్రిప్ట్ అర్థమైందా డిఫరెన్స్? థ్యాంక్ గాడ్. మీరు ఎక్కడ సింక్ అంటారని టెన్షన్ పడుతున్నాను ఇంతవరకు, రైట్? సో ఏపీ అనేది ఎక్కడ వాడాలి మనం, ఆల్వేస్ ఎసింక్. కాబట్టి ఏపీ అనేది రిక్వెస్ట్ వెంటనే రాదు, 1-2 seconds డిలే వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? సో వీ నీడ్ టు యూజ్ ఫెచ్ ఫంక్షన్ ఆల్వేస్ ఇన్
ఇన్సైడ్ ఎక్కడ ఇందులో వాడాలి ఏసింగ్ ఆన్సర్ చెప్పేస్తున్నా సింక్ జావా స్క్రిప్ట్ ఆర్ async జావా స్క్రిప్ట్ asynchronous జావా స్క్రిప్ట్ awesome. So now let's ఇంతవరకు మనం రాసిన కోడ్ అంతా synchronous code. Now let's move on to how you can write asynchronous JavaScript. So to write asynchronous JavaScript, we need to use async await. So what is the concept that we need to use? Async and await. So ఏముండదు సింపుల్ async await. So జనరల్గా ఒక రాస్తాం చూడండి. Let me write a function first. So function get data. ఓకేనా గైస్? ఓకే, నౌ టెల్ మీ, ఈ ఫంక్షన్ అనేది సింక్రోనస్ జావా స్క్రిప్టా ఎసింక్రోనస్ జావా స్క్రిప్టా? ఆ సింటాక్స్ అయినా స్పెషల్గా కనిపిస్తుందా మీకు? యూజువల్ జావా స్క్రిప్టా ఎసింక్రోనస్ జావా స్క్రిప్టా? ఇట్ ఈజ్ ఎసింక్. కొంతమంది పెడుతున్నారు, అర్థమైంది మీరు ఎందుకు ఎసింక్ పెడుతున్నారు, బట్ నేను అడుగుతున్న క్వశ్చన్ అది కాదు. నేను రాసిన ఫంక్షన్ సింక్రోనస్ ఫంక్షన్ ఎసింక్రోనస్ ఫంక్షన్ అనేసి. ఇట్ ఈస్ ఏ నార్మల్ జావా స్క్రిప్ట్, రైట్? ఇట్ ఈస్ ఆబ్వియస్లీ సింక్రోనస్. బట్ ఆ ఫంక్షన్ లోపల మనం ఏ కూడా రాసాము? ఫెచ్ ఫంక్షన్ వాడాము ఆ ఫంక్షన్ లోపల. సో ఆ ఫంక్షన్ అనేది అలా ఉంటే బాగుంటుందా? ఐ మీన్ సింక్రోనస్ ఉండాలా ఎసింక్రోనస్ ఉండాలా? గెట్ డాట్ అనే ఫంక్షన్ ఇట్ నీడ్ టు బి సింకా ఎసింకా? ఇట్ నీడ్ టు బి ఎసింక్, రైట్? సో ఎసింక్రోనస్ జావా స్క్రిప్ట్ రాయడానికి సింటాక్స్ ఇదే. సో ఈ ఫంక్షన్ ఎసింక్రోనస్ గా కన్వర్ట్ చేయాలంటే సింప్లీ యూనిట్ ప్లస్ ఎసింక్. దాని ఆ ఫంక్షన్ ముందు ఏం పెడితే సరిపోద్ది? సింప్లీ async అన్న వర్డ్ పెడితే సరిపోద్ది. నౌ దిస్ ఎంటైర్ ఫంక్షన్ is converted as synchronous function or asynchronous function? It will be converted as asynchronous function, right? Awesome. So now the question will be, fetch function ఉంది కదా, సో now ఈ ఫంక్షన్ అంతా asynchronous function బాగానే ఉంది. now you need to find మనం asynchronous function మన fetch ఉంది కదా, అసలు ఇక్కడ మనం రాసిన ఫంక్షన్ లోపల asynchronous జావాస్క్రిప్ట్ కోడ్ ఎక్కడ రాసాం? ఫెచ్ ఫంక్షన్ కదా, మనకు కావాల్సింది ఎసింక్రోనస్ అదే కదా. సో ఎక్కడైతే మనం ఎసింక్రోనస్ జావాస్క్రిప్ట్ వాడామో అక్కడ అవైట్ వాడాలి. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నామంటే, ఈ లైన్ ఎగ్జిక్యూట్, ఈ అవైట్ కీవర్డ్ పక్కన ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఆ లైన్ దగ్గరే వెయిట్ చేయి అని చెప్తున్నాం. దట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ అవైట్. సో అర్థమైందా అవైట్ అంటే ఏంటో? ఎసింక్ అవైట్ అంటే, ఫస్ట్ ఎసింక్ అనేది దేనికి వాడదాం? కాన్సెప్ట్ ని ఎసింక్ కింద కన్వర్ట్ చేయడానికి ఎసింక్. ఇట్ హ్యాస్ నో రిలేషన్ విత్ ఫెచ్చింగ్ ఆర్ ఎనీథింగ్. ఈ మెయిన్ అంతా దేని మీద డిపెండ్ అవుతుందంటే అవైట్ కీవర్డ్ మీద డిపెండ్ అవుతుంది. సో అవైట్ మీరు ఏ లైన్ లో అయితే వాడారో ఆ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు నెక్స్ట్ లైన్కి వెళ్దాం అనమాట జావా స్క్రిప్ట్. సో నౌ యూ అండర్స్టూడ్ ద కోడ్. ఎసింక్ అవైట్ అంటే ఏంటో అర్థమైందా? ఎసింక్ అనేది సింటాక్స్ కోసం, అవైట్ అనేది మెయిన్ స్టెప్. అంటే డేటా ఎక్కడ ఎసింక్రోనస్ కోడ్ వాడుతున్నాం అక్కడ అవైట్ వాడాలి. ఆసమ్. సో ఇప్పుడు చూడండి, బాగుంటుంది మెయిన్ కాన్సెప్ట్. నైస్. లెట్ మీ, ఇప్పుడు నాకు ఏం చేద్దామంటే, లెట్ మీ console.log డేటా. ఓకేనా? ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ చేయాలి? వెన్ ఐ నీడ్ టు కాల్ దిస్ ఫంక్షన్, ఈ asynchronous get data ఎప్పుడు కాల్ చేయాలి? ఐ నీడ్ టు కాల్ ఇట్. ఇప్పుడు కాల్ చేయాలి బటన్ క్లిక్ చేసినప్పుడు. సో ఒక బటన్ ఎలా, బటన్ ఆన్ క్లిక్ ఎలా సెట్ చేస్తాం స్వెల్ఫ్ లో? వాట్ ఈస్ ద సింటాక్స్? సో ఆన్ colon click, what is the function? Get data. So let me open my console. So let me type a number 120. ఓకేనా? ఇప్పుడు నేను గెట్ ఫ్యాక్ట్ క్లిక్ చేస్తే ఏమవ్వాలి? నాకు గెట్ ఫ్యాక్ట్ క్లిక్ చేస్తే ఐ నీడ్ టు గెట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ 120 ఫ్యాక్ట్ వస్తుందా 1 యొక్క ఫ్యాక్ట్ వస్తుంది? ఇప్పుడు చెప్పండి నాకు. నేను గెట్ ఫ్యాక్ట్ క్లిక్ చేస్తే దేని యొక్క ఫ్యాక్ట్ వస్తుంది? 120 యొక్క ఫ్యాక్ట్ వస్తుందా 1 యొక్క ఫ్యాక్ట్ వస్తుందా? సరిగ్గా చూడండి కోడ్. 1 యొక్క ఫ్యాక్ట్ వస్తుంది. ఎందుకు? నేను యూఆర్ఎల్ లో 1 అని పెట్టాను కదా. ఐ మీన్ ఇక్కడ 120 వస్తున్నా సరే మనం ఎక్కడ వాడట్లేదు. ఫస్ట్ చెక్ చేద్దాం అసలు అలా వర్క్ అవుద్దు. సో లెట్ మీ క్లిక్ దట్ ఫ్యాక్ట్. ఓప్స్. The screen visible is only on the fail to fetch. Okay, what is happening?
Okay, I think I found the issue. Okay, so guys, నాకు ఇష్యూ అంటే అర్థమైంది. సో యాజ్ దిస్ ఎండ్ పాయింట్ కంటైన్స్ హెచ్టిటిపి ఒక్కటే ఉంది కాబట్టి యూ కాంట్ కాల్ హెచ్టిటిపి ఏపీఐస్, ఎర్రర్ త్రో చేస్తాయి సెక్యూరిటీ పర్పసెస్ కోసం. హెచ్టిటిపిఎస్ ఉంటేనే వర్క్ అవుతాయి. సో హెచ్టిటిపి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓ మై గాడ్, ఇప్పుడు నేను ఆన్లైన్లో చేస్తున్నాను కాబట్టి నాకు ఎర్రర్ వస్తుంది, లోకల్గా అయితే ఎర్రర్ రాదు బికాజ్ లోకల్గా వర్క్ అవుతుంది. ఓకే, సో దిస్ ఏపీఐ వోంట్ వర్క్ ఐ గెస్. సో హెచ్టిటిపిఎస్ వాడాలి. వెయిట్, is there any way how to use HTTP API with Fitch? What's happening here? I really don't think this causes the issue. So get fact, fail to fetch. So obviously the issue is so the endpoint contains HTTP kada, మన endpoint లో HTTP ఉంది కాబట్టి it is not getting the answer. It is throwing an issue. So if you write the same code locally, it works. Okay, but we can't do anything, right? So guys, పోనీ అర్థమైందా ఎలాగా APIs ని కాల్ చేయాలో? So what essentially this data contains is, డేటాలో మనకి ఏముంటుందంటే దీని నుంచి వచ్చే అవుట్పుట్ ఉంటుంది. సో డేటాను మనం ఎలా కన్వర్ట్ చేయాలి, తర్వాత ఎలా కన్వర్ట్ చేస్తే సరిపోదు. వీ నీడ్ టు గెట్ ద డేటా ఇన్ విచ్ ఫార్మాట్. ఆ రెస్పాన్స్ అనేది ఏ ఫార్మాట్లో రిటర్న్ అవుతుంది? రెస్పాన్స్, విచ్ ఫార్మాట్ ద రెస్పాన్స్ విల్ బి రిటర్న్? ఇట్ విల్ బి రిటర్న్ ఇన్ విచ్ ఫార్మాట్? ఏపీఐ నుంచి వచ్చే రెస్పాన్స్ it will be written in JSON కదా. సో ఐ నీడ్ టు కన్వర్ట్ దిస్ డేటా ఇంటూ JSON. సో b ఈక్వల్స్ టు మళ్ళీ అవైట్ పెట్టాలి. ఈ డేటాను దేనికన్నా కన్వర్ట్ చేయాలి? ఐ నీడ్ టు కన్వర్ట్ ఇట్ యాజ్ ఏ JSON. ఓకేనా? సో ఇప్పుడు console.log of d చేశారు అనుకోండి, మీకు ఆ ఫ్యాక్ట్ ఏంటో డిస్ప్లే అవుతుంది. బట్ ఇప్పుడు డిస్ప్లే అవుతుంది ఎందుకంటే ద ఏపీఐ దట్ యూఆర్ యూజింగ్ ఈజ్ మిస్టేకెన్. ఓకే, but this is how you can perform API requests inside Svelte. Guys, అర్థమైందా ఇది? Wait, don't worry, నేను ఇంకో చెప్తాను, వెయిట్ చేయండి. Guys, please wait. చూపిద్దాం అనుకోండి, బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఇష్యూ వచ్చేసింది. Oh, come on. Okay, looks like I found an API. Guys, okay, దొరికింది guys. Thank God. Guys, this will be most entertaining API. అందరూ లైవ్గా ఎక్సైటెడ్ ఉన్నారు. వెయిట్, స్క్రీన్ షేర్ చేస్తాను. So the API that we are going to use right now will be cat facts entire API. So endpoint వచ్చేసి ఇది. So this is the endpoint that we are going to use. So entire endpoint cat facts. సో ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే క్యాట్స్ యొక్క ఫ్యాక్ట్స్ రిటర్న్ చేస్తుంది, అంతే, నథింగ్ ఎల్స్. ఆ ఏపీఐని మీరు ఫెచ్ చేస్తే ఏం చేస్తుంది? క్యాట్కి సంబంధించిన ఫీచర్స్ కానీ ఫ్యాక్ట్స్ ని రిటర్న్ చేస్తుంది. సో లెట్స్ చెక్ వెదర్ దిస్ వర్కింగ్. సో లెట్ మీ క్లిక్ ఆన్ గెట్ ఫ్యాక్ట్స్. సో అవుట్పుట్ ఏమొచ్చింది? దేర్ యూ గో, అమ్మాయి వచ్చింది అవుట్పుట్. సో అవుట్పుట్ ఏమొచ్చింది? ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, వాట్ ఈస్ అవుట్పుట్ దట్ ఐ గాట్? ఇందాక చూసినట్టే అనిపిస్తుందా? కొంచెం అవుట్పుట్ని బ్రౌజర్లో చూసినట్టే అనిపిస్తుందా? మనకి ఏం కనిపిస్తున్నాయి? లిస్ట్ కనిపిస్తుంది. లిస్ట్ లోపల ఏం కనిపిస్తున్నాయి? వెరీ గుడ్. సో లెట్ మీ డూ వన్ థింగ్. మీకు అసలు ఆ ఏపీని బ్రౌజర్లో ఓపెన్ చేసి చూపిస్తాను అండి. ఫస్ట్ ఎలా వస్తుందో మీకు అర్థమవుతుంది కదా. సో లెట్ మీ స్టడీ మై ఎంటైర్ స్క్రీన్. సో గైస్, ఇది క్యాట్స్ ఏపీఐ కనిపిస్తుందా అందరికీ? సో దిస్ ఇస్ ద ఏపీఐ దట్ ఐమ్ యూజింగ్ రైట్ నౌ కరెంట్లీ. సో ఈ ఏపీఐ చేసే పని ఏంటి? ఈ ఈ ఈ ఎండ్ పాయింట్ ఓపెన్ చేస్తే ఇదిగోండి ఫ్యాక్ట్స్ రిటర్న్ చేస్తుంది, రైట్? సో కనిపిస్తుంది అందరికీ? అర్థమైందా? సో ఇప్పుడు దాన్ని మనం ఎలా రెప్లికేట్ చేస్తున్నాం?
మన బ్రౌజర్లో ఇలా రెప్లికేట్ చేస్తుంది. అవునా? నైస్. సో గైస్ ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళందరూ కొంచెం కళ్ళు పెద్ద చేస్తుంది, బికాస్ కొంచెం కాంప్లెక్సిటీ స్టార్ట్ అవబోతుంది. రైట్. సో గైస్, ఈస్ ద స్క్రీన్ విజిబుల్? పని ఉందా? పని ఉంటే రండి, పర్లేదు. ఓకే గైస్, ఏం చేస్తాం మనం? సో చూడండి, ఏపీ ఉంది కదా, ఏపీని నేను లాక్ చేశాను. అవుట్పుట్ ఏమొచ్చింది? సో ఈరోజు చూసారా, యాసిడ్ బ్రౌజర్లో వచ్చినట్టే వచ్చింది. అవునా? అబ్జర్వ్ దిస్ కేర్ఫుల్లీ. గైస్, యాజ్ ఇట్ ఈస్ బ్రౌజర్లో వచ్చినట్టే వచ్చింది. చూసారా, కనిపిస్తుందా రెస్పాన్స్? సో ఇప్పుడు అర్థమైందా హౌ యూ కెన్ యూజ్ ఏపీఐస్ ఇన్సైడ్ స్వెల్ట్ కాంపోనెంట్స్? గైస్ క్లియర్ అందరికి? గైస్ అందరూ ప్లీజ్ రెస్పాండ్ అండి. ఎసింకెవేట్, దిస్ ఈస్ ఎ డిఫికల్ట్ కాన్సెప్ట్ ఇన్ మై ఒపీనియన్, అందుకు అడుగుతున్నాను స్ట్రెస్ చేసి. రైట్. ఇప్పుడు నా చేయబోయే పని ఏంటి? నేను ఈ డేటాని ఎక్కడ డిస్ప్లే చేయాలి? ఈ డేటా, ఇప్పుడు వస్తున్న డేటా మొత్తం ఎక్కడ డిస్ప్లే చేయాలి? లాగ్లో కాదు, ఐ మీన్ కన్సోల్ డాట్ లాగ్లో కాదు, ఎక్కడ రిటర్న్ చేయాలి? డేటాను మొత్తం HTML కోడ్లో రిటర్న్ చేయాలి. సో దట్స్ వై ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ నుంచి మ్యాజిక్ స్టార్ట్ అవబోతుంది. రైట్. ఇప్పుడు ఇప్పటి నుంచి చూడండి, ద ఫ్యాక్ట్స్ విల్ గెట్ స్టార్ట్. సైజ్ ఎలా పెట్టించాలి అబ్బా? స్క్రీన్ అంతా తినేస్తుంది కన్సోల్ డాట్ లాగే. ఓకే. సో గైస్, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ ఆబ్జెక్ట్ని ఇప్పుడు నేను దేంట్లోకి స్టోర్ చేయాలి? కన్సోల్ డాట్ లాగ్ అనుకుంటే దేంట్లోకి స్టోర్ చేయాలి? ఐ నీడ్ టు త్రో దిస్ డేటా ఇంటూ. గైస్ నౌ టెల్ మీ, మనకి అవుట్పుట్ అనేది ఏ ఫార్మాట్లో రిటర్న్ అవుతుంది? చెప్పండి. అవుట్పుట్ అనేది వాట్ ఈస్ ద డేటా స్ట్రక్చర్ ఎగ్జాక్ట్లీ? జైసన్ కాదు, జావా స్క్రిప్ట్లో ఏ డేటా స్ట్రక్చర్ అది? లిస్టా? ఏంటది? ఇట్ ఈస్ ఏ లిస్ట్ కదా. సో దాన్ని స్టోర్ చేయాలంటే మనం ఏం క్రియేట్ చేయాలి? మనం కూడా ఒక లిస్ట్ని క్రియేట్ చేయాలి కదా. సో ఫ్యాక్ట్ అని చెప్పేసి క్రియేట్ చేయాలి. అందుకు నేను ఫ్యాక్ట్ని ఏం చేశాను? ఎంటీ లిస్ట్ కింద క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? మనకి డేటా రాగానే ఏం చేయాలి? అప్డేట్ చేయాలి. ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? డి. గైస్ ఇక్కడ దాకా క్లియరా? డేటాను రీడ్ చేసి దేంట్లోకి పంపించేస్తున్నాను? ఫ్యాక్ట్లోకి పంపించేస్తున్నాను. అంతేనా? నథింగ్ ఫ్యాన్సీ. గైస్ ఎక్కడ దాకా క్లియరా? డి అనే వేరియబుల్లో వచ్చింది. డీని మళ్ళీ దేంట్లోకి తోస్తాను? మన మెయిన్ ఫ్యాక్ట్ ఉంది కదా. నౌ మై ఎయిమ్ ఈస్ గైస్, ఇప్పుడు నిన్న మీకు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని అప్లికేబుల్ అవుతాయి. ఇప్పుడు నాకు చెప్పండి, నా డేటా అంతా ఏ వేరియబుల్లో ఉంది? ఇప్పుడు ఏపీఐ నుంచి వస్తున్న డేటా అంతా దేంట్లో ఉన్నది? ఏపీఐ నుంచి వస్తున్న డేటా అంతా ఏ వేరియబుల్లో ఉంది? డీలోనే ఉంది. బట్ డీని దేనికి అసైన్ చేస్తాం? ఫ్యాక్ట్కి అసైన్ చేస్తాం కదా. సో అవర్ మెయిన్ వేరియబుల్ విల్ బి ఫ్యాక్ట్. ఇప్పుడు నేను ఫ్యాక్ట్ ఈజ్ లిస్ట్ కాబట్టి నిన్న చెప్పిన ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి డేటా మొత్తాన్ని డిస్ప్లే చేయొచ్చు. ఏంటి ఆ కాన్సెప్ట్? ఆబ్వియస్లీ ఫ్యాక్ట్ ఈజ్ ఎ లిస్ట్. సో ఆ లిస్ట్లో ఉన్న డేటాను అంతా నేను HTML అలా డిస్ప్లే చేయాలి. ఎలా డిస్ప్లే చేయాలి? జావా స్క్రిప్ట్ వేరియబుల్లో నాకు డేటా అంతా ఉంది, బట్ నేను ఇప్పుడు దాన్ని దేంట్లో డిస్ప్లే చేయాలి? HTML లో డిస్ప్లే చేయాలి. సో ఐ నీడ్ టు యూజ్ విచ్ కాన్సెప్ట్? లూప్స్. వెరీ గుడ్. సో అంతే. సో ఫ్యాక్ట్ కింద నేను ఏం చేస్తాను? సింప్లీ నౌ ఐ నీడ్ టు యూజ్ దిస్ థింగ్. సో ఫ్యాక్ట్ డాట్ ఏం చేయాలి? ఎవ్రీ ఫ్యాక్ట్ని నేను మ్యాప్ చేస్తాను. మ్యాప్ ఫంక్షన్ గుర్తుందా? జావా స్క్రిప్ట్లో చెప్పాను. జస్ట్ ఒక్కొక్క వేరియబుల్ని ఇటరేట్ చేస్తుంది. సో లెట్ మీ డూ వన్ థింగ్, ఫ్యాక్ట్స్ అని పెడతాను, ప్లూరల్లో పెడతాను, ఎందుకంటే మోర్ దెన్ వన్ వస్తాయి కదా ఫ్యాక్ట్స్. సో ఫ్యాక్ట్స్ డాట్ మ్యాప్. సో ఇది ఒక యారో ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. గైస్ ఇదంతా జావా స్క్రిప్ట్ వర్క్షాప్లో చెప్పాను, అవునా కదా? గుర్తు తెచ్చుకోండి, ఇది మళ్ళీ చెప్తే టైం సరిపోదు. సో ఫ్యాక్ట్స్ డాట్ మ్యాప్. సో సారీ, వాట్ ఐమ్ డూయింగ్? అది జావా స్క్రిప్ట్ కదా, మనం ఎందులో డిస్ప్లే చేయాలి లూప్స్ని? HTML కదా. సో వాట్ ఈస్ ద సింటాక్స్ దట్ ఐ నీడ్ టు యూస్? ఏ వేరియబుల్ వాడాలి HTML లో లూప్స్ వాడాలంటే? నేను స్వెల్ట్ చెప్తున్నప్పుడు చెప్పాను. అవినాష్, సో ఏం యూస్ చేయాలి? ఐ నీడ్ టు యూజ్ ఈచ్. సో ఈచ్ ఫ్యాక్ట్స్ యాజ్ ఫ్యాక్ట్. అవునా? మన ఇటరేటర్ కదా. సో ఫైనల్గా ఏం పెట్టాలి? స్లాష్ లూప్ క్లోజ్ చేయాలి కదా, స్లాష్ ఈచ్.
సో ఇప్పుడు దీని లోపల నేను రాస్తే అదేం డిస్ప్లే అవుద్ది, ఇట్ విల్ బి రిటర్న్ యాజ్ అన్ HTML కోడ్. సో నేను ఏం రిటర్న్ చేస్తానంటే గైస్, ఇప్పుడు మనం జాగ్రత్తగా చూడాలి, మన అవుట్పుట్ ఫార్మాట్ ఏమొస్తుందో చూడాలి, ఐ మీన్ అవుట్పుట్లో అసలు ఎలా వస్తుందో చూడాలి. కమ్ ఆన్, ఓకే ఫ్యాక్ట్స్ అప్డేట్ చేయాలి, నాట్ ఫ్యాక్ట్ కదా, మర్చిపోయాను. ఓకే కమ్ ఆన్, గెట్ ఫ్యాక్ట్. ఓకే నేను కన్సోల్ లాగ్ చేయట్లేదా, కన్సోల్ డాట్ లాగ్, లెట్ మీ లాగ్ డి అంటే అసలు అవుట్పుట్ ఏ ఫార్మాట్లో వస్తుందో మనం చూడాలి కదా. గెట్ ఫ్యాక్ట్. సో గైస్ ఇప్పుడు నేను ఆబ్వియస్లీ మ్యాప్ యూజ్ చేశానంటే అది ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఇటరేట్ చేస్తుంది. నేను ఈ మొత్తం డిస్ప్లే చేయొద్దు, ఇందులో ఏం డిస్ప్లే చేస్తానంటే ఈ ఒక్క టెక్స్ట్ ఒక్కటి డిస్ప్లే చేస్తాను. ఏం రిటర్న్ చేస్తాను, ఆ డేటా మొత్తం యూజ్ చేయను. ఇదిగోండి, ఈచ్ ఆబ్జెక్ట్ కంటైన్స్ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ప్రతి ఆబ్జెక్ట్కి కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, స్టేటస్ అని, టైప్ అని, డిలీటెడ్ అని ఉన్నాయా. నేను ఏం డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను, ఓన్లీ ఎవ్రీ ఆబ్జెక్ట్లో ఉన్న టెక్స్ట్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, అంతేనా. అర్థమైంది ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఆ ఆబ్జెక్ట్ అనేది ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఉంది, బట్ నా ఆబ్జెక్ట్ అంతా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఆబ్జెక్ట్లో ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, ఓన్లీ ద టెక్స్ట్ కీ అనే టెక్స్ట్ అనే కీని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో నా కోడ్ సింపుల్. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యాక్ట్స్ అనే యారే ఉంది, అంటే మొత్తం యారే ఫ్యాక్ట్స్, ఈ 5 ఆబ్జెక్టులు కలిపి ఉన్న యారే ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్ అనేది ఇటరేటర్ అనమాట, అంటే మన ఫర్ లూప్లో ఐలాగా, అంటే ప్రతి ఫ్యాక్ట్లోకి ఒక్కొక్క ఆబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం డిస్ప్లే చేయాలి H1తో, సో నేను జావా స్క్రిప్ట్ కోడ్ వాడాలి కాబట్టి ఏం పెట్టాలి, కర్లీ బ్రేసెస్ ఫ్యాక్ట్. ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు అప్పుడు చెప్పాను జావా స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు, లెట్ ఏ ఈక్వల్స్ టు నేమ్ సంథింగ్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు నాకు ఏ అనే ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ కావాలంటే ఎలా కాల్ చేయాలి, వెరీ గుడ్. సో ఫ్యాక్ట్ స్క్వేర్ కాలన్ ఆఫ్ టెక్స్ట్ పెట్టచ్చు, లేదా ఇంకో సింటాక్స్ కూడా చెప్పాను అప్పుడు గుర్తుందా. ఏ అనే ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ కావాలంటే నేను 2 రకాలుగా కాల్ చేయొచ్చు. ఎలా కాల్ చేయొచ్చు, ఐ కెన్ కాల్ ఇట్ యాజ్, ఏ అనే ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ వేరియబుల్ కావాలంటే ఏ డాట్ నేమ్ అనొచ్చు, లేదా ఏ ఆఫ్ నేమ్ అని కూడా అనొచ్చు. అర్థమైందా. సో 2 వాడచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్. సో ఇప్పుడు నాకు టెక్స్ట్ కావాలి కాబట్టి నేను ఏం రిటర్న్ చేయాలి, ఫ్యాక్ట్ డాట్ ఏం రిటర్న్ చేయాలి, టెక్స్ట్. సో ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేస్తాను, లెట్ us చెక్ వెదర్ దిస్ వర్క్స్ ఆర్ నాట్. సో ఎందుకు ఇనీషియల్గా ఏం డిస్ప్లే అవ్వలేదు, ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఎంటీ ఉంది కాబట్టి. గెట్ ఫ్యాక్ట్ క్లిక్ చేశాను. సో గెట్ ఫ్యాక్ట్ క్లిక్ చేసిన వెంటనే H1 తీసి పీటాగ్ పెడతాను ఇచ్చింది. సో I will click this get fact. So as you can see I got 5 texts. అవునా కాదా, అలా ఉంది. isn't it look like magic. APIని యూస్ చేసి మన వెబ్సైట్ బిల్డ్ చేసాం, అవునా కాదా. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఉంది కదా, మళ్ళీ ఒకసారి ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తాను చూడండి ఫర్ యువర్ క్లియర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఆబ్జెక్ట్లో నేను టెక్స్ట్ని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ టైప్, ఈ టైప్ అనే వేరియబుల్ ఉంది కదా, టైప్ని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సింప్లీ నేను ఏం చేంజ్ చేయాలి కోడ్ లోపల, ఫ్యాక్ట్ డాట్ టెక్స్ట్ తీసి ఫ్యాక్ట్ డాట్ టైప్, అంతే. సో గెట్ ఫ్యాక్ట్ క్యాట్ 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 క్యాట్. ఆబ్వియస్లీ ఇది క్యాట్ ఫ్యాక్ట్స్ కాబట్టి అన్నిటికీ టైప్ ఏం వస్తుంది, ఫ్యాక్ట్ క్యాటే వస్తుంది. బట్ అర్థమైందా, ఒక ఏపీఐని వాడేసి ఎలా డిస్ప్లే చేయాలో డేటాని, అందరికి అర్థమైందా. ఆసమ్. సో నో లెట్ మీ షో వన్ మోర్ స్మాల్ టెక్నిక్. ఇప్పుడు నేను ఒక టైప్ ఒక్కొక్కటే కాదు, ఈసారి కొంచెం కాంప్లెక్స్గా బిల్డ్ చేస్తాను. సో దీని లోపల మీరు పెద్ద పెద్ద HTML ట్యాగ్స్ రాయొచ్చు. సో div tag, లెట్ మీ ప్లేస్ H4 పెట్టేసి ఫ్యాక్ట్ డాట్ టెక్స్ట్ అని పెడతాను. దీని కింద ఒక p ట్యాగ్ రాసి ఫ్యాక్ట్ డాట్ టైప్ అని పెడతాను. రైట్, చూడండి ఏమవుద్దు. గెట్ ఫ్యాక్ట్ క్లిక్ చేస్తే ఆబ్వియస్లీ వచ్చింది, బట్ యూఐ అంత బాగాలేదు కదా. నేను ఏం చేస్తానంటే ఒక స్టైల్ చేస్తాను చూడండి, స్టైల్ border equals to 1 pixel solid red.
ఇప్పుడు చూసారా ప్రతి ఫ్యాక్ట్ చుట్టూ రెడ్ కలర్ బాక్స్ వస్తుంది. లెట్ మీ ఇంక్రీజ్ ది మార్జిన్. సో మార్జిన్ ఈక్వల్స్ టు 20 పిక్సెల్స్. సో ఇప్పుడు చూసారా, అంటే ఆబ్వియస్లీ ఒక వెబ్సైట్ బిల్డ్ చేసేయచ్చు నేను అలాగా కొంచెం స్టైలింగ్స్తో పెట్టుకొని. ఇప్పుడు అర్థమైందా ఇన్స్టాగ్రామ్ వాడు ఎలా పోస్టులు డిస్ప్లే చేస్తాడు, ఫేస్బుక్ కూడా ఎలా పోస్టులు డిస్ప్లే చేస్తాడు, యూట్యూబ్ కూడా ఎలా వీడియోస్ డిస్ప్లే చేస్తాడు. అర్థమైందా హౌ దీస్ బిగ్ కంపెనీస్ ఆర్ డూయింగ్ దీస్ థింగ్స్. సో నేను ఇంకా దీన్ని స్టైల్ చేయొచ్చు విపరీతంగా. సిఎస్ఎస్ వస్తే ఇంకా సూపర్గా వెళ్ళిపోవచ్చు. ప్యాడింగ్ ఈక్వల్స్ టు 10 పిక్సెల్స్, గెట్ ఫ్యాక్ట్స్. సో దేర్ యు గో. చూసారా మంచి వెబ్సైట్ బిల్డ్ అయిపోయింది. యూఐ బాగుంది కదా. ఐ మీన్ ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ యూఐ, జస్ట్ అది మీ ఓన్ సిఎస్ఎస్ మీరు క్రియేటివిటీ యూజ్ చేసుకోవచ్చు. గైస్ అర్థమైంది అందరికీ? పిల్లం నేను ఏం చేసిన అర్థమైంది అసలు? ఫ్రాంక్గా చెప్పండి ఎలా చేసిన. గైస్ ఇదంతా కొంచెం కాంప్లెక్స్ గైస్, ఆనెస్ట్లీ చెప్తున్నా. బీటెక్ కేసులో నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ కాదు ఇవి. బట్ నయం ఏంటంటే మీకు నేర్పిద్దాం అనేసి ఆ డీప్తో వెళ్ళిపోతున్నాను ఇంకెందుకు. యా యూస్ చేయలేదు, ఆబ్వియస్లీ యూస్ చేయలేదు ఎంటర్ నెంబర్. ఇది జస్ట్ ఇంకా ఉండి వేస్ట్, దీన్ని తీసేసిన పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో సింప్లీ గెట్ ఫ్యాక్ట్. గైస్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నేను ఒక్కసారే వాడాను H4 ట్యాగ్ H1 ట్యాగ్, బట్ ఏపీఐలో ఎన్ని రెస్పాన్సెస్ వస్తే అన్ని లూప్స్ అవుతాయి ఆబ్వియస్లీ, అవునా కాదా? మనం ఏం చేంజ్ చేయట్లేదు బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ డైనమికల్లీ డిస్ప్లేడ్, అవునా? అది. సో గైస్ అర్థమైందలే చెప్పండి. ఇదంతా అర్థమైతే విల్ షో యూ వన్ ఫైనల్ కాన్సెప్ట్ దట్ విల్ బ్లో యువర్ మైండ్. ఒకే ఒక కాన్సెప్ట్ చెప్పి సెషన్ క్లోజ్ చేసేద్దాం. అందరూ చెప్పండి కమాన్. ఏపీఐస్ అర్థమయ్యా అందరికి? గైస్ మీరు ఏపీఐస్ని ఎలా ఫైండ్ చేస్తారంటే గూగుల్లో సెర్చ్ చేయాలి గైస్, అది నేను చెప్పలేను. ఫ్రీ పబ్లిక్ ఏపీఐస్ వితౌట్, ఇలా సెర్చ్ చేయండి ఏపీఐస్ వితౌట్ అథెంటికేషన్ అని సెర్చ్ చేయండి. పబ్లిక్ ఏపీఐస్ వితౌట్ అథెంటికేషన్, హౌ టు గెట్ వన్ ఫ్యాక్ట్ ఎట్ ఎ టైమా. ఇక్కడ ఫ్యాక్ట్ ఎక్కడ డిస్ప్లే చేస్తున్నాం? ఆబ్వియస్లీ నీకు ఒక ఫ్యాక్టర్ కావాలనుకున్నావు అనుకో, సింప్లీ డీని మొత్తం ఫ్యాక్ట్స్లో పెట్టేయకుండా డీలో ఒక ఎలిమెంట్నే పెడతావు. సో డి ఆఫ్ 0 ఇస్తే ఫస్ట్ ఫ్యాక్ట్ ఒకటే డిస్ప్లే అవుద్ది. ఓకే ఇది యారే కాదు కదా అప్పుడు. ఓకే సో లెట్ మీ డూ వన్ థింగ్. డి డాట్ స్లైస్ 0,2. ఇట్స్ నాట్ వర్కింగ్, నో ప్రాబ్లం. అదేంటంటే లైక్ ఏపీఐ నుంచి మనం ఇక్కడ ఈ లిస్ట్ మొత్తం కాపీ చేసే బదులు ఒక్క ఎలిమెంట్ని కాపీ చేయాలనుకుంటే ఆ ఇండెక్స్ ఇస్తే చాలు, ఓకేనా? సో నో లెట్ మీ డూ వన్ థింగ్. సో గైస్ ఇక్కడ క్లియర్ కాబట్టి నో ఐ విల్ షో ఫైనల్ కాన్సెప్ట్. సో మీరు ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ యాప్ డాట్స్ వెల్ట్ అనేది కొంచెం కోడ్ లెంత్ ఇంక్రీజ్ అయిపోయింది, అవునా కాదా? అవునా? అంటే కొంచెం లెంతీగా ఉంది కదా ఫైల్ అంతా, అవునా? ఎక్కువ కూడా అయిపోతున్నట్టు అనిపిస్తుంది కదా. సో యూ కెన్ యూజ్ ఎ ట్రిక్ ఇన్ స్వెల్ట్. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, instead of writing entire code in one page, I can split this page into components. I can split this component into several small components. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీ మైండ్ లిటరల్లీ బ్లో అవుతుంది, లిటరల్లీ బ్లో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ అనదర్ ఫైల్. సో నేను ఏం చేస్తానంటే ఈ కోడ్ ఉంది కదా, స్పెసిఫికల్లీ ఐఎమ్ టార్గెటింగ్ దిస్ కోడ్. ఈ కోడ్ ఇక్కడ కాదు, నేను ఇంకో ఫైల్లో క్రియేట్ చేస్తున్న కోడ్ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్రియేటెడ్ అ ఫైల్ కాల్డ్ card.svelte. నేను ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేశాను. ఏంటో కొత్త ఫైల్? కార్డ్. సో card.svelte. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కోడ్ ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ వేస్ట్ చేస్తాను. ఏం చేశాను? తీసేసి ఇక్కడ పేస్ట్ చేశాను, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇప్పుడు నాకు చెప్పండి హౌ ఐ కెన్ యూజ్ దిస్ కార్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాప్. సో కార్డ్ అనేది ఒక కాంపోనెంట్, యాప్ అనేది ఇంకో కాంపోనెంట్. నేను ఏం చేశానంటే కోడ్ అంతా ఒక దాంట్లో రాసే బదులు కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు చెప్పండి కార్డ్ని యాప్లో అలా డిస్ప్లే చేయాలి. నేను ఏం చేయాలి అసలు కార్డ్ని యాప్ లోపల వాడాలంటే? ఐ నీడ్ టు ఇంపోర్ట్ కార్డ్ కదా. సో ఇక్కడ నేను ఇంపోర్ట్ చేస్తాను. ఇంపోర్ట్ ఒక్క 2 నిమిషాలు వచ్చిద్దాం. సో ఏం చేయాలి? ఐ నీడ్ టు ఇంపోర్ట్ కార్డ్ ఫ్రమ్ ఎక్కడ?
card dot swelled. ఇంతనా? అవునా? ఇప్పుడు నేను ఏం చేయాలంటే గైస్ ఇక్కడ మీ మెయిన్ మ్యాజిక్ కనిపిస్తుంది చూడండి, స్వెల్ట్ యొక్క మెయిన్ మ్యాజిక్. సో ఈ కార్డ్ అనే కాంపోనెంట్ డిస్ప్లే అవ్వాలంటే దానికి ఏం కావాలి, ఈ డేటా కావాలి కదా. ఐ మీన్ డేటా లేకపోతే అది డిస్ప్లే చేయలేదు కదా. సో నేను ఏం చేయాలి, యాప్ డాట్ స్వెల్ట్ నుంచి ఎవ్రీ ఫ్యాక్ట్ని నేను దేనికి పాస్ చేయాలి, ఐ నీడ్ టు పాస్ ఎవ్రీ ఫ్యాక్ట్ టు కార్డ్. అవునా? ఏం చెప్తున్నాను అర్థమైందా? యాప్ డాట్ జేఎస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని దేంట్లోకి పాస్ చేయాలి, ఐ నీడ్ టు పాస్ ది ఇన్ఫర్మేషన్. ఇంపోర్ట్ కాదు, యాప్ డాట్ జేఎస్లో ఉన్న డేటాని దేంట్లోకి పాస్ చేయాలి, డేటాని కార్డ్ డాట్ స్వెల్ట్. బికాస్ నేను ఎఫెక్టివ్లీ ఎలా వాడతానంటే సింపుల్ ఐ విల్ డిస్ప్లే ఇట్ లైక్ కార్డ్, ఇలా వాడతాను అనమాట, సింపుల్. బట్ ఇప్పుడు మ్యాజిక్ చూడండి, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈ డేటాని ఎవరికి పంపించాలి, కార్డుకి పంపించాలి. సో ఇప్పుడు కార్డ్ ఏం చేస్తుంది, ఆ డేటాలోంచి టెక్స్ట్ని టైప్ని తీసుకుంటుంది. సో దీనికి ఏం కావాలి, ఫ్యాక్ట్ కావాలి, కాబట్టి మనం ఇలా రాయాలన్నమాట. సో మీరు ఎప్పుడైనా సరే వేరే కాంపోనెంట్స్ నుంచి డేటా రీడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, డేటా ట్రాన్స్ఫరింగ్ బిట్వీన్ కాంపోనెంట్స్, మీరు వేరియబుల్ అవుట్ క్రియేట్ చేయాలి. లెట్ ఫ్యాక్ట్ అని ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ వేరియబుల్ ఇలా క్రియేట్ చేస్తాం కదా, బట్ ఈ వేరియబుల్ అనేది వేరే కాంపోనెంట్ వస్తుంది కాబట్టి ఇలా క్రియేట్ చేయాలి, ఎక్స్పోర్ట్ లెట్ ఫ్యాక్ట్ అనేసి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఇక్కడ ఫ్యాక్ట్ని పాస్ చేయొచ్చు, ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ అనేసి. ఇప్పుడు చూడండి మళ్ళీ వెబ్సైట్ రన్ అయిపోయింది ప్రాపర్లీ. సో గెట్ ఫ్యాక్ట్. నెట్ డౌన్. console.log d. It's working fine. What's the issue? సో గైస్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి డేటా ఎలా పాస్ చేయాలంటే నాట్ ఫ్యాక్ట్స్. మనం ఇక్కడ లూప్ ఇక్కడ రాసాం కదా, ఇటరేటర్ని పాస్ చేయాలి, ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్, అది సరిపోయింది. దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. ఫ్యాక్ట్ డాట్ టెక్స్ట్, ఫ్యాక్ట్ డాట్ టైప్ బాగానే ఉందంటారు అయితే, బట్ లెట్ మీ చెక్. ఓకే, సో బట్ అది పాయింట్ కాదు. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే కాంపోనెంట్స్కి డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో అర్థమైందా, సింపుల్. సో కార్డ్ డాట్ స్వెల్ట్లోకి ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్ వేరే కాంపోనెంట్ నుంచి వస్తుంది కాబట్టి దాన్ని ఎక్స్పోర్ట్ అన్న కీవర్డ్తో డిక్లేర్ చేయాలి, ఎక్స్పోర్ట్ లెట్ ఫ్యాక్ట్ అనేసి. ఇప్పుడు కాంపోనెంట్ ఇలా వాడేటప్పుడు దీనికి ఒక పారామీటర్ పాస్ చేయాలి, ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ అనేసి. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ ద లాజిక్, బట్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ కదా. సో ఇప్పుడు డేటా అండ్ డిస్ప్లే అది ఎక్స్పోర్ట్ లెట్ ఫ్యాక్ట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు అని పాస్ చేశాను అనుకోండి, ఏమొద్దో చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సింప్లీ ఇదంతా డిస్ప్లే చేయకుండా మీకు జస్ట్ మీకు అర్థం అవడం కోసం h1 ఆఫ్ ఫ్యాక్ట్ అని పెట్టాను అనుకోండి, ఏమొద్దో చూడండి. సంథింగ్ ఈజ్ ఆఫ్. card dot swell, tab dot swell, okay. Import card from card dot swell. Obviously this needs to work. Then I'm throwing the fact as 2. ఇక్కడ ఇష్యూ వస్తుంది. Like fact. Yeah, looks like still no luck. ఓకే, అలా అంటావా? మేబీ
డిఫాల్ట్ వాల్యూ అది కాదేమో మేబీ ఇష్యూ. ఇంతే సింటాక్స్ సరిపోయింది. డెఫినెట్లీ ఇదే ఆన్సర్. ఎక్స్పోర్ట్ లెట్ ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్. నేను ఇక్కడ ఫ్యాక్ట్ని డిస్ప్లే చేస్తున్నా అండ్ ఐఎమ్ సెండింగ్ ఫ్యాక్ట్ వాల్యూ యాజ్ 2. సో ఇలా పాస్ చేయకూడదు. ఆబ్వియస్లీ ఇట్స్ అన్ డైనమిక్ వాల్యూ కాబట్టి ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు 2 అని పెడితే గెట్ ఫ్యాక్ట్ 2 రావాలి. లెట్ మీ డూ వన్ థింగ్. అసలు పని చేస్తుందో చెక్ చేస్తాను. ఇక్కడే కార్ fact equals to 2. ఓకే పని చేస్తుంది. సో గైస్ చూసారా ఇప్పుడు అర్థమైందా ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్ ఎలా వాడాలో, ఒక కాంపోనెంట్కి ఇంకో కాంపోనెంట్కి డేటా ఎలా సెండ్ చేయాలో అర్థమైందా. సో సింప్లీ మీరు ఏ కాంపోనెంట్లో అయితే వస్తున్న డేటాని ఎక్స్పోర్ట్తో వాడతారు అండ్ ద నేమ్ విల్ బి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చండి సింప్లీ ఇప్పుడు ఇది కూడా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను కార్డ్లోని సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లైక్ దిస్ నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ టైప్ అని ఇలా పెడతా. సో ఎక్స్పోర్ట్ లెట్ టెక్స్ట్ ఒకటి, ఎక్స్పోర్ట్ లెట్ టైప్ ఒకటి. ఇప్పుడు నేను ఏ వేరియబుల్స్ పాస్ చేయాలి యాప్ డాట్ సర్చ్ నుంచి టెక్స్ట్ని టైప్ని పాస్ చేయాలి అంతేనా. సో సింపుల్ టెక్స్ట్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ డాట్ టెక్స్ట్, టైప్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ డాట్ టైప్. సో ఇప్పుడు చూడండి still it's not working. Okay, do one thing. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఇఫ్ కండిషన్ పెడతాను. సో ఓన్లీ ఇఫ్ ఫ్యాక్ట్స్ డాట్ లెంగ్త్ గ్రేటర్ దెన్ 0 అయితేనే కాంపోనెంట్ డిస్ప్లే అని చెప్తున్నా. ఇనిషియల్లీ డేటా ఎంటీ ఉంటుంది కదా, సో ఓన్లీ ఫ్యాక్ట్స్ డాట్ లెంగ్త్ ఎంటీ అయితేనే చూపించు. ఓకే స్టిల్ ఇట్స్ నాట్ వర్కింగ్. సో డెఫినెట్లీ అందుకే ఆన్లైన్లో చేయడం కొంచెం ఇష్యూ ఉంటుంది. లోకల్ స్కోప్ అయితే ఇవన్నీ వర్క్ అయిపోతాయి. ఫ్యాక్ట్ గెట్ ఫ్యాక్ట్ కమ్ ఆన్. యా ఇట్స్ వర్కింగ్. అది ఐ థింక్ రీఫ్రెష్ చేయాలి వెబ్సైట్ అంతే, రీఫ్రెష్ చేయాలి. సో గైస్ అర్థమైందా ఎలా డేటాను పాస్ చేయాలో కాంపోనెంట్స్కి. గైస్ ఇది చెప్పినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, జస్ట్ టేక్ స్క్రీన్ షాట్. సో గైస్ నేను లింక్ ఇస్తాను, ఎవరికి కావాలంటే అది చూడొచ్చు ఈ శాండ్ బాక్స్కి వచ్చేసి. సో నేను రాసిన కూడా ఇక్కడే ఉంటుంది. సో ఏ డౌట్స్ ఉన్నా వచ్చి చూడండి దీంట్లో. ఫైల్ సేవ్ ఆల్. సో రైట్, సో దట్స్ ఇట్. సో ఇది మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఐ మీన్ ఫ్యాక్ట్స్ డాట్ లెంగ్త్ ఇది కూడా అవసరం లేదు, డైరెక్ట్గా వర్క్ అయిపోద్ది. సో ఓకేనా, సరిపోద్దా? సో మీకు ఇందాక చెప్పాను కదా ఎలా ఏపీఎస్ వెతకాలనేది. సో దానికి సింపుల్గా ఫ్రీ ఏపీఎస్ వితౌట్ కీ అని సెర్చ్ చేయండి గూగుల్లో. బోల్డ్ వెబ్సైట్స్ వస్తాయి, ఓకేనా. ఫ్రీ ఏపీఎస్ వితౌట్ కీస్. రైట్, సో దట్స్ ఇట్ గైస్.
సో మీరు చేయండి. నేను వింటే చెప్పాను రేపటి నుంచి డౌట్ సెషన్స్ ఉంటాయి అవుతున్నా. సో నో వెరీస్. ఏపీఎస్ అయినా దొరకకపోతే చెప్పండి, నేను చూసి పెడతాను. సో అన్ని అర్థమై ఈరోజు చెప్పినవి. లెట్ మీ నో ఇన్ ద చాట్ everyone. Nice.